వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నా చేతిలో ఉంది కాంగ్రెస్ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోనే కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చింది. కానీ ఈ మేనిఫెస్టోతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఈ మేనిఫెస్టో సాధ్యం కాదనుకుంటా. ఇప్పటిదాకా 6 గ్యారెంటీలు అమలు చేయలేదని, అసలు ఈ రుణమాఫీ ఇష్యూ సాధ్యం కాదని, దాని మీద ఇప్పటికే 4-5 డేట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ చేసింది. ఆగస్టు 15 ఇప్పుడు రేవంత్ రెడ్డి లేటెస్ట్గా ఇచ్చిన డెడ్లైన్ రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీకి. అసలు ఈ మేనిఫెస్టో తయారు చేసినప్పుడు ఇవన్నీ సాధ్యం అవుతాయని చూసి లెక్కలేసి అంచనా వేసి మేనిఫెస్టో తయారు చేసిండ్రా, లేకపోతే ఎలక్షన్స్లో గెలవడానికి మాత్రమే ఈ మేనిఫెస్టో తయారు చేసిందా కాంగ్రెస్? మనతో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ మెంబర్ తుద్దిల శ్రీధర్బాబు గారు కన్వీనర్, దానిలో మెంబర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ హాల్దాస్ జానయ్య గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సార్, ఈ మేనిఫెస్టో సాధ్యం అవుతుందని లెక్కలేసి అంచనా వేసి తయారు చేసిన మేనిఫెస్టోనా, లేకపోతే ఏదో విధంగా అధికారంలోకి రావాలి 10 years అధికారం దూరంగా ఉంది కాంగ్రెస్, దానికోసం తయారు చేసిన మేనిఫెస్టోనా? ఇది అంటే మీరు ఒక్క మాటలు చెప్పాలంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా, రిఫ్లెక్ట్ అయ్యే విధంగా, ప్లస్ అమలుకు 100% సాధ్యమయ్యే రీతిలో ఉండాలనే ఉద్దేశంతో దాని వెనకాల చాలా అధ్యయనం చేసి, ప్రతి అంశాన్ని అధ్యయనం చేసి, ఇది ఒక కూర్పు, ఇది ఒక ప్రజల ఆకాంక్షలతో కూడిన ఒక కూర్పు, సాధ్యానికి 100%గా సాధ్యపడే విధంగా ఉండే మేనిఫెస్టోనే తప్ప ఇది కేవలం ఓటు రాజకీయాలు, ఓటు కోసమే, పవర్ కోసమే ఏదో మేము గత ఎన్నికల్లో కనుక మోడీ గారు నల్లధనాన్ని తీసుకొచ్చి 15 లక్షలు ప్రతి అకౌంట్లో వేస్తాం, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అలాంటి సాధ్యం కాని హామీలు చెప్పి మోసం చేసే విధంగా కాకుండా మనం ఏది చేయగలము, ప్రజల ఆకాంక్షలు ఏమిటి, మన ప్రత్యేక తెలంగాణ 10 సంవత్సరాల క్రితం వచ్చింది, ఆ ఆకాంక్షలను ఏ విధంగా తుంగలో తొక్కింది గత 10 సంవత్సరాల పరిపాలనలో, వాటిని మనం ప్రతిబింబించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో చేసిన మేనిఫెస్టో అనే తప్ప ఇది కేవలం ఓటు కోసమో అధికారం కోసం చేసింది కాదు. అందుకని ప్రజలు ఈ మేనిఫెస్టో నమ్మారు, దీవించారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ 6 గ్యారెంటీలు ఇంపార్టెంట్ సార్. గవర్నమెంట్ రావడానికి ప్రధానమైన కారణం 6 గ్యారెంటీలు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు భర్తీ చేస్తామన్నారు, పూర్తి చేస్తామన్నారు. ఈ 6 గ్యారెంటీలు ఎందుకు 100 రోజులు అయిపోయింది, గవర్నమెంట్ అయిపోయింది, కానీ ఎందుకు సాధ్యం కాలేదు? ఇంపార్టెంట్ డబ్బులతో రిలేటెడ్ ఉన్న ఏ హామీ కూడా ప్రభుత్వం ఇప్పటిదాకా అమలు చేయలేదు. మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు కానీ ఇట్లాంటివి, కౌలు రైతులకు 15,000 రూపాయలు, కూలీలకు 12,000 రూపాయలు, ఇట్లాంటివి. ఇప్పుడు 6 గ్యారెంటీలతో కూడిన దాదాపు 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటాయి. 13 అంశాలతో కూడిన 6 గ్యారెంటీలు 100 రోజులలో అమలు చేస్తామని స్పష్టంగా చెప్పిన మాట వాస్తవం. అమలు చేయటం అంటే ఏమిటి, దాని అర్థం అనేది ఫస్ట్ ఈ ప్రాసెస్ అనేది మొదలు కావాలి. అమలు కాగానే ఇట్లా ఏదో మనం అకౌంట్ కాదు కదా ఆర్టీజీఎస్ ఇట్లా కొట్టగానే ఇమీడియట్గా పోవడానికి ప్రాసెస్ అనేది మొదలైందా కాలేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూసుకుందాం. ఏదైతే ఇమ్మీడియట్గా అమలు చేయాలో అది వితిన్ 2 రోజులకే మనం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది అది ఇమ్మీడియట్గా ఇది అంటే అందులో ఎక్కడ ఎలాంటి నిబంధనలు కానీ ఎలాంటి గైడ్లైన్స్ ఒక విధానపరమైన ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి చేయగలిగారు ఇమ్మీడియట్గా. రెండవది 10 లక్షల ఈ బీమా ఏదైతే ఉందో అది కూడా ఇంతకుముందు 5 లక్షలు ఉండేది. ఈ ఆరోగ్య బీమా కింద పేదవాళ్ళకు ఆరోగ్య బీమా కింద అది 10 లక్షలు చేయడం జరిగింది. అదేవిధంగా 200 యూనిట్లు ఏదైతే ఒక క్రైటీరియా పెట్టుకున్నారు. సో పేదవాళ్ళకు దాదాపు 40 లక్షల పేద కుటుంబాలు బహుశా నేను అనుకుంటాను. సో వాటిని ఐడెంటిఫై చేసి త్వరలో చేసి దాన్ని కూడా చేయడం జరిగింది. 200 యూనిట్స్ లోపల వరకు జీరో బిల్లు. అదేవిధంగా సిలిండర్లో కొంచెం డిలే అయింది మాట వాస్తవం. ఎందుకంటే దాని ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ మొదలుపెట్టడం అనేది అమలు కిందికి వస్తుంది. ప్రాసెస్ మొదలుపెట్టిన కాడి నుంచి ఎండ్ వరకు బెనిఫిషరీకి డెలివరీకి మధ్యలో కొంత టైం ఉంటుంది. ఆ టైంను కూడా చూసుకోవాలి. ఈ 100 days లోపల ప్రాసెస్ మొదలు పెట్టామా లేదా అనేది ఇంపార్టెంట్. కొన్ని 100 days లోపల డెలివరీ కూడా అవుతాయి బెనిఫిషరీస్కు, కొన్ని ఈ అధిక అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో కొంత డిలే అవుతుంది. అది కూడా సంవత్సరాలు కాదు, కొన్ని వారాలు కొన్ని రోజులు డిలే అయ్యే మాట వాస్తవం. అంతే తప్ప 100 daysలో ప్రాసెస్ ఇనిషియేషన్ నుంచి డెలివరీ వరకు అంటే బెనిఫిషరీకి అది అందే వరకు 100 daysలో కావాలంటే కొన్ని అయితే కొన్ని కావు. కానీ మొదలు పెట్టామా లేదా అనేది చాలా ముఖ్యం. సో ఇందులో దాదాపుగా మీకు ఎక్కువ భాగం మొదలుపెట్టారు. ఇక మొదలు పెట్టని కూడా ఏంటంటే స్పష్టంగా ఆ రోజు కూడా చెప్పారు 100 రోజులకు ఎక్సెప్షన్ ఏంటంటే ఏదైతే మనం రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నామో
మద్దతు ధరపై ప్రతి క్వింటాలు వరి ధాన్యానికి 500 రూపాయలు ఇస్తామని ఏదైతే చెప్పామో అది వచ్చే ఖరీఫ్ నుంచి అని మనం స్పష్టంగా చెప్పాము. అంటే ఖరీఫ్ అంటే రేపు జూన్ జూలైలో మొదలుపెట్టి అక్టోబర్ నవంబర్లో హార్వెస్ట్ అవుతుంది. మనకు అక్టోబర్ నవంబర్ మార్కెట్లో ప్రభుత్వం కానీ సేకరిస్తుంది. అవన్నీ 6 గ్యారెంటీలో భాగమే కదా సార్ మీరు చెప్తున్న అంటే అదే 500 రూపాయల చెప్తున్నాను. బోనస్, వ్యవసాయ కూలీలకు 12,000 అదే రూపాయలు. అంటే ప్రాసెస్ మొదలు పెట్టాలంటే మనం అది చెప్పాం. అంటే మనం ఏం చెప్పామంటే వ్యవసాయం సంబంధించిన వచ్చే ఖరీఫ్ నుంచి ఇస్తామన్న ఏంటంటే అందులో ఈ 100 రోజుల కింద 10 రావు అవి. మనం చెప్పడమే వచ్చే ఖరీఫ్ అని చెప్పాం. ఇది 100 డేస్ కాదు ఇది, బట్ ప్రాసెస్ మాత్రం మొదలవుతుంది. కానీ బెనిఫిషియరీ మనకు హార్వెస్ట్ అయ్యేది ఎప్పుడు? మనకు అక్టోబర్ నవంబర్లో, సేకరించేది ఎప్పుడు? అక్టోబర్ నవంబర్లో. అక్టోబర్ నవంబర్ వరకు వెయిట్ చూడాలన్నా ఇవైతే ఇమీడియట్గా అయితే మనం ప్రొక్యూర్ చేసుకోలేము కదా ఆ ప్రాసెస్ మొదలు పెట్టడానికి. సో కాబట్టి అది స్పష్టంగా చెప్పారు, అందులో ఏమాత్రం తేడా లేదు. 500 రూపాయల బోనస్ అనేది స్పష్టంగా ఇవ్వటం ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. అది కానీ అది 6 గ్యారెంటీ భాగమే సార్, 6 గ్యారెంటీస్లో భాగమే. భాగమే, అది చెప్తున్నా. ఆ 6 గ్యారంటీలో ఉన్న కొన్ని అంశాలు 100 రోజులలో మనకు ఇమీడియట్గా డెలివరీ అయ్యే అవకాశం లేదంటున్నాను. నేను ప్రాసెస్ మొదలుపెట్టడం వరకే చేయగలం. డెలివరీ కావటంటే ఇది అగ్రికల్చర్ సీజన్తో లింక్ కదా అది. ఇప్పుడు మనం జూన్లో స్టార్ట్ అవుతుంది ప్రాసెస్, ఏది వ్యవసాయ సీజన్. మనకు పంట వచ్చేది ఎప్పుడు? నవంబర్ అక్టోబర్లో. ఆ నవంబర్ అక్టోబర్ సేకరణప్పుడు ఇవ్వకపోతే అప్పుడు ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని. ఒక పాలసీ పరమైన విధానం అనేది తీసుకున్నారు, ఇవ్వడం అనేది గ్యారంటీ. కానీ ఎప్పుడు ఇవ్వాలంటే ఆ డెలివరీ రావాలి కదా అది ఆ తర్వాత ఇచ్చేది అంటే ఖరీఫ్ నుంచి. అదేవిధంగా రైతు భరోసా కింద ఏదైతే 10,000 రూపాయల నుండి ఎకరానికి 15,000 ఇస్తున్నారో అది కూడా స్పష్టంగా ఈ రబీ సీజన్ వరకు యథాతథంగా రైతు బంధు నడుస్తుంది. దాని ప్రకారం ఇచ్చారు. 92% రైతులకు ఆల్రెడీ అందింది. మిగతా 8% రైతులకు కూడా ఇస్తామన్నారు. ఎంత ఏం లెక్క సార్? ఈ రైతుల విషయంలో మాట్లాడతాం, తర్వాత నేను ఇంకొక సబ్జెక్ట్ మీద మాట్లాడతా. రైతుల విషయంలో ఓనర్స్కి, కౌలు రైతులకు, భూ యజమానులకు ప్లస్ కౌలు రైతులకు ప్లస్ వ్యవసాయ కూలీలకు ఎట్లా ఏ లెక్కన ఇస్తారు? ఒకే భూమిలో రైతు కూలీకి, కౌలు రైతు ముగ్గురికి ఇస్తారా? మీకు ఫస్ట్ ఈ రైతు భరోసా ఏదైతే కొత్త స్కీమ్ కింద మనం సాగు చేసే రైతులకు ఎకరానికి 10,000 నుంచి 15,000 రూపాయలు. అదేవిధంగా కౌలుదారులను పూర్తిగా విస్మరించింది గత ప్రభుత్వం. కౌలుదారులు అసలు రైతులే గారు అని చెప్పారు. కానీ కౌలుదారులే ముందు ఇంకా వాళ్ళ ప్రాముఖ్యత పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. కాబట్టి కౌలుదారులకు కూడా మనం రైతు భరోసా కింద ఇస్తామని చెప్పాము. అదేవిధంగా వ్యవసాయ కూలీలను మనం అసలు కంప్లీట్గా కేవలం ఆనాడు ఒక 20 సంవత్సరాల కింద ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కిందనే మనం 100 రోజులు ఇస్తారు. అది కూడా 150 రోజులు పెంచుతున్నారు. అది కాకుండా ఇక వ్యవసాయ కూలీలకు ఎలాంటి మనం ప్రభుత్వం తరఫున ఎలాంటి లబ్ధి పొందే అవకాశం లేదు. వాళ్ళను కూడా ఎట్లా సాధ్యం సార్? ఒకే పొలంలో అదే చెప్తున్నాను. ఒకే పొలంలో కౌలుదారులకు, ఓనర్స్కి ఎట్లా ఇవ్వాలనేది ఇప్పుడు ఇష్యూ. దానికి ఆ ప్రాసెస్ ఎట్లాగో మనం నెక్స్ట్ ఖరీఫ్ నుంచి ఇస్తాం. మనం అది ఏం చెప్పాము, రైతు బంధు కిందనే ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఇస్తుందో ఈ రబీ సీజన్ వరకు అట్లాగే ఇస్తున్నాం. నెక్స్ట్ రబీ తర్వాత అంటే వచ్చే ఖరీఫ్ నుంచి దానికి ఒక నియమ నిబంధనలను తయారు చేసి కౌలు రైతులను, వ్యవసాయ కూలీలను, సాగులో ఉన్న రైతులను కంపల్సరీగా 15,000 ఎకరానికి ఇచ్చే విధంగా అన్ని చర్యలు ఆల్రెడీ ప్రాసెస్ మొదలుపెట్టారు. దాని మీద ఆల్రెడీ ప్రాసెస్ మొదలైంది. కేవలం ఏంటంటే ఎలక్షన్ కోడ్. ఎట్లా సాధ్యం సార్? నేను అదే అడుగుతున్నా. ఒకే పొలంలో నాకు ఎకరా పొలం ఉంది సార్, నా ఎకరా పొలానికి నాకు 15,000 ఇస్తారు, ఆయనకి ఎవరికో కౌలుకి ఇస్తే ఆయనకు డబ్బులు ఇస్తారా? అదే పొలం అది ఇంకా ప్రభుత్వం అనేది వాటి మీద కసరత్తు చేస్తున్నది. డెఫినెట్గా అది అమలు చేయడం అయితే ఏమాత్రం వెనకపోయే ప్రసక్తి లేదు. కానీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు దానికి ఒక క్లారిటీ ఉంటుంది కదా సార్. మేనిఫెస్టోలో పెట్టినప్పుడు సాధ్యమా అసాధ్యమా ఎట్లా ఉంటుంది కదా. ప్రభుత్వం నిబంధనలు తయారు చేస్తున్నప్పుడు ఈ ఎలక్షన్ టైంలో మనం అలాంటి మనం మాట్లాడుకోకూడదు. ఇవన్నీ ఊహాగానాలు అవుతాయి. కానీ చెప్పినట్టు మాత్రం మేనిఫెస్టోలో చెప్పినట్టు రైతుకు, సాగు చేసే రైతుకు 15,000 పక్క, సాగు చేస్తున్న కౌలు రైతులకు 15,000. ఒకే పొలంలో ఇద్దరికి కూడా మీరు ఒకే పొలంలో కాదు మీకు చెప్పేది. సాగు చేసే రైతుకు, సాగు చేస్తున్న కౌలుదారులకు, పనిచేస్తున్న వ్యవసాయ కూలీలకు, ఈ 3 కేటగిరీస్ గ్రామాల్లో ఉండే రైతులకు, కౌలుదారులకు, వ్యవసాయ కూలీలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం వచ్చే ఖరీఫ్ నుంచి 100% అమలు అయ్యే విధంగా నియమ నిబంధనలు ఆల్రెడీ మొదలుపెట్టారు. ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఏదైతే సాధ్యం సార్? ఇప్పుడు అందరికి అనుమానం మీరు కొద్దిగా ఒక 10 రోజులు ఆగండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇలాంటి టైంలో మనం అంత మైక్రో లెవెల్ పోయి మనం డిస్క్లోజ్ చేసుకోవడం మంచిది కాదు. ఇవ్వటం 100%. మీకు మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను, ప్రభుత్వము చేసే ఆలోచన మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు శ్రీధర్ బాబు గారు అధ్యక్షతన మేము చేసిన ఆలోచన ఒకటే. ఏమిటంటే సాగు చేసే ప్రతి రైతుకు ఎకరానికి 15,000,
సాగు చేసే ప్రతి కౌలుదారుకు ఎకరానికి 15,000, మంచిదే సార్, నేను అనేది అందుకే అడుగుతున్నా. వ్యవసాయ అది మంచిదే, కానీ అది సాధ్యమా కాదా? ఎట్లా ఆలోచించి రాసిండ్రు మీరు అని అడుగుతున్నా. సంవత్సరానికి 12,000. సో దానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం నియమ నిబంధనలు తయారు చేస్తున్నారు. సో అవి బయటకు అంటే మనం రాకముందు మనం అలాంటి ఊహాగానాలతో మనం చెప్పుకోకూడదు, మనకు కూడా కరెక్ట్గా తెలియదు. కానీ ఈ 3 ఆబ్జెక్టివ్స్ని మాత్రం 100% నెరవేరుస్తారు. ఇందులో ఏమాత్రం వెనకపోయేది లేదు. ఇది కూడా మీకు కొందరు ఏమంటారు, పెద్ద ఆర్థిక భారం పెద్దగా పడదు. ఎలా పడదని మీరేగా చాలామంది అడుగుతారు. రైతు బంధు కింద గత ప్రభుత్వం 2017-18లో మొదలుపెట్టినప్పుడు రైతు బంధు వ్యవసాయానికి ఏం చెప్పారు, సాగు కోసం సహాయం అన్నారు, ఆర్థిక సహాయం. మంచిది, అందరూ వెల్కమ్ చేసి 10,000 కాదు, మీరు 15,000-20,000 ఇచ్చినా నష్టం లేదు, రైతుకు ఎంత ఇచ్చినా తక్కువనే. 10,000 ప్రకారం రైతుకు ఇస్తామన్నారు, ప్రభుత్వం ఇవ్వటం మొదలుపెట్టింది. సరే, మధ్యలో 18-19లో ఒక సీజన్ మొత్తం 50% రైతులకు ఇవ్వలే ఒక సీజన్లో. సరే, వేరు కారణాల వల్ల ఇచ్చుకుంటూ వచ్చారు. తీర ప్రభుత్వ లెక్కలు తీస్తే గత సంవత్సరం 22-23-24 కూడా దాదాపుగా మనకు 15,000-16,000 కోట్లు అవుతుంది సంవత్సరానికి. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఓన్లీ రైతులకు ఇస్తే, రైతుల బంధు కింద పాత ప్రభుత్వం ఇచ్చిన విధంగా మనం ఇచ్చుకుంటూ పోతుంటే 15,000 కోట్లు, ఏ మార్పు చేర్పు లేకుండా ఇస్తే 15,000-16,000 కోట్లు అవుతుంది. అదే 10,000 అనుకుంటే గత ప్రభుత్వం ఇచ్చిన లెక్క చెప్తుంది ఇది. దాని ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు ఏంటంటే, దాని ప్రకారము ఎంత భూమికి వస్తుందో మనం లెక్క చూస్తే 45-50% సాగుబడి లేని భూములకు ఇస్తున్నారు. రైతు కాని రైతులకు, సాగు కాని బీడు భూములకు దాదాపుగా 50% పోతున్నది వృధా. కానీ దీని ఉద్దేశం ఏంటి, సాగు చేస్తున్న రైతులకు, సాగు చేస్తున్న కౌలుదారులకు కూడా ఇవ్వాలి. సాగులో ఉన్న భూమికి, సాగు చేస్తున్న రైతాంగానికి, అది సొంత రైతు కావచ్చు, కౌలుదారు రైతు కావచ్చు. అంటే ఈ రైతు ప్రయోజనం అనే నెపంతో గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో మనకు దాదాపు 6 సంవత్సరాలు ఇచ్చారు ఈ స్కీము. 17-18 నుంచి మొదలు పెడితే 20-23-24 వరకు లెక్క చూస్తే దాదాపుగా 6-7 సంవత్సరాలు ఇచ్చారు. ఈ 6-7 సంవత్సరాలలో దాదాపుగా 6 సంవత్సరాల నుంచి ఇంటూ ప్రతి సంవత్సరం 6,500 కోట్లు రైతు కాని రైతులకు, సాగుబడి లేని బీడు భూములకు చూస్తే దాదాపుగా 32-33 వేల కోట్లు ప్రజాధనము రైతు పేరు మీద, రైతు కాని రైతులకు, భూస్వాములకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, గుట్టలకు, ఇదంతా ఒక ఎలైట్ పీపుల్, అర్హత లేని వాళ్లకు పంచుకున్నారు. ఇది దానికి కేసీఆర్ గారు ఒక విషయం చెప్పండి సార్. తెలంగాణ వచ్చిన తర్వాత 100 ఎకరాలు మనం కూడా చూసినాం, నిజమే. తెలంగాణ రాకముందు 100 ఎకరాల రైతు కూడా దిల్షనార్లో ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డ్గా పనిచేసిండ్రు. 100 ఎకరాల ఆసాములు. ఎందుకంటే 100 ఎకరాలకు చేసేదేం లేదు, కరువు, నీళ్లు లేవు, పంట పండదు, చేసేదేమి ఉండదు. అట్లాంటి సందర్భంలో వాళ్ళకి ఇస్తే తప్పే ఉందన్న వాదనకి ఏం చెప్తారు? కేసీఆర్ గారు ఎంత మంచి నెరేటివ్ డెవలప్ చేస్తారంటే, ప్రతి స్కీము వెనకాల ఒక మంచి అధ్యయనము, ఎక్సర్సైజ్ చేసి ఒక స్కామ్ను ఎలా తీసుకురావాలి బయట ప్రపంచానికి తెలియకుండా. ఇప్పుడు నీరు అదే, రైతు అదే. అంటే ఇది రాజకీయంగా నేను పోదలుచుకోలేదు. రైతు పేరు చెప్పి 100 ఎకరాల ఆసామి ఎక్కడ వాచ్మెన్లో చూపేమనండి. ఇవన్నీ ఒక నెరేటివ్ డెవలప్ చేసి రైతుని అనే ఒక ముందు పెట్టి, రైతు కాని రైతులకు ఎప్పుడో 40 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద కొన్ని కారణాల వల్ల గ్రామాలు వదిలిపెట్టిన భూస్వాములు హైదరాబాద్లో వచ్చి వాళ్ళ భూములు వదిలిపెట్టుకొని అక్కడ కౌలుదారులు ఏదో ఒక్కొక్క ఆసామి దొరల భూములు 100 మంది 200 మంది రైతులు ఎకరం 2 ఎకరాలు చేసుకుంటూ బతుకుతున్న రైతులు వాళ్ళ భూములని మళ్ళీ తిరిగి వాళ్ళ ధరణి పేరు మీద వాళ్ళ ఖాతాలో మళ్ళీ రెగ్యులరైజ్ చేసుకొని, మళ్ళీ వాళ్ళకు రైతు అనే ఒక నెపంతో రైతు కాని ఈ భూస్వాములకు రైతు బంధు పేరు మీద లక్షలు వాళ్లకు ఒక రకంగా ప్రజాధనాన్ని దోపిడీ పెట్టి చేసిన వ్యవహారం ఇది. దీని వెనకాల ఉన్న మర్మం రైతుల మీద ప్రేమ కొద్ది కాదు, కానీ ఈ మర్మంలో రైతుకు లాభం జరిగింది. అదేం మనం సందేహించాల్సిన అవసరం లేదు. కనీసం 50% రైతులకు అయితే లాభం జరిగింది, అందులో ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. కానీ రైతుల ప్రయోజనం అనేది ఒక నెరేటివ్ ముందు తీసుకొచ్చి దీని వెనకాల ఉన్న అసలు మర్మం ఇది. కానీ ఇప్పుడు సార్ అది అయింది.
అలాంటి లోపాలు సవరించి నియమ నిబంధనలు పెట్టి సాగు చేసే ప్రతి రైతుకు, సాగు చేస్తున్న కౌలుదారులకు మనం అసలు రైతు భరోసా అనేది రైతు కావాలనే ఒక ప్రత్యేకమైన ఆలోచనతోని గత ప్రభుత్వం చేసిన ఈ స్కామ్లో ఉన్న లోపాలు కావచ్చు, స్కీమ్లో ఉన్న మర్మాన్ని దాన్ని అందరికీ తెలిసింది. సో అందరూ మనం ప్రశ్నించాం మొదటి నుంచి కూడా, దీన్ని మీరు ఇట్లా బ్లాంకెట్ గీయకూడదు, మీరు ప్రజాధనం, ఇది ప్రజాధనం, లిమిటెడ్ ఆర్థిక వనరులు, వేరే పర్పస్లో వాడుకోవాలి ఈ డబ్బుని, ఇదే వ్యవసాయ రంగానికి వాడండి. అదే 16,000 కోట్ల సంవత్సరానికి మీరు కనీసం ఒక 6,500 అంటే దాదాపు 8,000-9,000 మాత్రమే దానికి ఖర్చు అవుతాయి. సో 6 నుంచి 7,000 కోట్లు సేవ్ అవుతాయి. వీటిని అదే రైతులకు యాంత్రీకరణ కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఎరువులకు కావచ్చు, భూ సంరక్షణ కోసం కానీ మీరు సబ్సిడీ రూపంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. అంతేగాని రైతు పేరు చెప్పి ఈ విధంగా సంవత్సరానికి 6 నుంచి 6,500 కోట్లు రైతులకు భూస్వాములు పంచిపెట్టే కార్యక్రమం చేశాడు. అలాంటి లోపాలు ఈ ప్రభుత్వం చేయదని మేము గట్టిగా నమ్ముతున్నాం. సో కాబట్టి ఫైనాన్షియల్ సార్, మీరు మేనిఫెస్టో తయారు చేస్తుంటే ఫైనాన్షియల్ మేనిఫెస్టో కదా, మేనిఫెస్టో ఫైనాన్షియల్ గానే దాన్ని చేయాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ అవైలబిలిటీ లేనిది మనం మేనిఫెస్టో తయారు చేయాలి. మీరు అదే అంటున్నాను నేను. ఇప్పుడు మీరు మేనిఫెస్టో తయారు చేసినట్టు కాంగ్రెస్ భరోసా ఇచ్చినట్లుగా 15,000 రూపాయలు ఎవరి రైతుకు, 15,000 రూపాయలు కదా ఎవరి ఎకరానికి 5,000 గత ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు 7,500 రూపాయలు సీజన్కు, ఒక్క సీజన్కు 7,500, సీజన్కు 2 సీజన్లు కాబట్టి 15,000 సంవత్సరానికి. రైట్, 15,000 రూపాయలు 2 సీజన్స్ కలిపి రైతుకు 15,000 రూపాయలు ఇవ్వడం వల్ల, ఒకవేళ మీరు 10 acres లోపల ఇస్తే, 10 acres వరకే డెడ్ లైన్ పెడితే గవర్నమెంట్ అట్లా డెడ్ లైన్ పెట్టాలని కూడా ఏం ఇంతవరకు లేదు వాస్తవానికి. పెడితే ఈ క్రైటీరియాని తీసుకోవాలన్నాం మేము. ఏమంటే మీరు భూ పరిమితిని అనేది పక్కకు పెట్టండి. భూ పరిమితి అనేది సెకండరీ ఫ్యాక్టర్. ఫస్ట్ సాగులో లేని భూమిని తొలగించండి. ఇప్పుడు రైతు మనం వ్యవసాయం చేస్తేనే కదా మనకు ఆర్థిక సహాయం చేయాల్సింది. సాగులో లేని భూమిని ఫస్ట్ మనం ఎలిమినేట్ చేస్తే మీకు 45% మిగులుతుంది. అది ప్రభుత్వం ఇచ్చే లెక్కనే. పోతూ తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ఐడెంటిఫై చేశారు సార్? ఇప్పుడు నేను ఈ వర్షాకాలంలో పంట వేసుకుంటా, యాసంగిలో పంట లేదు, నీళ్ళు లేవని, యాసంగిలో నాకు రైతు బంధు రాదా? రైతు భరోసా మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు 7,500 కోట్లు అనుకుందాం. 7,500 కోట్లు ఒక సీజన్కి ఇచ్చారు అంటే 10,000 లెక్కన ఈ ప్రభుత్వం ఇచ్చింది. 10,000 లెక్కన 7,500 కోట్లు 10,000 లెక్కన మనకు ఎంత అవుతుంది? 75 లక్షల ఎకరాలకు పైగా ఉంటుంది. 75 లక్షలు ఇంటూ 10,000 అంటే దాదాపుగా అంత వస్తుంది. అదేవిధంగా రబీ 75 లక్షలు అంటే 1,50,00,000 ఎకరాలు, 1,50,00,000. కానీ మనకు వాడ భూమి ఎంత ఉన్నది? మనకు ప్రభుత్వం మన వ్యవసాయ శాఖ ద్వారా సాగులో ఉన్న భూమిని పట్టే కదా మన ఉత్పత్తి ఎంత అవుతుంది, దాన్ని క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈల్డ్ ఎంత, ఈల్డ్ ఇంటూ ఆ విస్తీర్ణం చేస్తే మాకు టోటల్ ప్రొడక్షన్ వస్తుంది కదా. దాని ప్రకారం చూస్తే రైతు బంధు కింద ఇచ్చిన విస్తీర్ణము యాక్చువల్ సాగుబడిలో ఉన్న విస్తీర్ణము కంటే 45% ఎక్కువ ఉంది. అంటే సాగుబడిలో లేని భూమికి, అంటే 100 ఎకరాలు కనుక మనం రైతు బంధు ఇస్తే అందులో 45 ఎకరాలు సాగుబడి లేదు. అది అంటే గుట్టలు కావచ్చు, రాళ్ళు, అంటే వ్యవసాయ మనుషులు పోరు ఇక్కడ. మీరు అదే మనుషుల సమస్య, ఇక్కడ రైతుల సమస్య కాదు. ఇక్కడ ప్రతి సాగు చేసే రైతుకు వస్తుంది. ఇక్కడ అప్పుడు వచ్చింది, ఇప్పుడు వస్తుంది. అంటే 35 లక్షల ఎకరాలకు రావచ్చు. సాగు అంతే ఉంటుందా? 35-40 లక్షలు ఎక్కువ ఉంటుంది, చాలా. అది వేరు. అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. 100 ఎకరాలలో మనకు 100 ఎకరాలు అనుకుంటే ఉదాహరణకు 45 ఎకరాలు సాగుబడులు లేని భూమికి ఇచ్చారు. ఇప్పుడు కేవలం అలా 55 ఎకరాలు మాత్రమే సాగులో ఉన్నది. దాని ప్రకారం మొత్తం రాష్ట్ర విస్తీర్ణం కనుక మనం లెక్క తీస్తే మనకు 45% రైతు బంధు సాగుబడిలో లేని భూమికి పోతుంది. దాన్ని మనం ఇవ్వకూడదు. వ్యవసాయం చేసే రైతుకు అందాలి కదా. సో కాబట్టి ఈ పెంచిన 10,000 నుంచి 15,000 ఎకరానికి ఏదైతే పెంచామో, ఇదే 15-16,000 కోట్లలో మనం 15,000 ఎకర ఇవ్వచ్చు. ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఆర్థిక 55% మందికి వస్తుంది, రైతులకు అందరికి వస్తుంది. రైతులకు వ్యవసాయం చేసిన 55% రైతులు, మీరు రైతుల నెంబర్ ఫార్మర్స్ అనే వాళ్ళు అందరికి వస్తుందండి. ఇక్కడ ల్యాండ్ విస్తీర్ణం ముఖ్యం. విస్తీర్ణం ఏంటంటే సాగుబడిలో లేని భూమి కూడా రైతు బంధు కింద ఇస్తున్నారు. ఆ సాగుబడి లేని భూమి ఇప్పుడు ఎలిమినేట్ అవుతుంది. వాళ్ళు ఎవరు లేని భూమి ఎంత పర్సెంటేజ్? 45% భూమికి ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్గా. సో అది ఎక్కడిది 45%? అంటే ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని గుట్టలు, రాళ్ళు, రప్పలు ఉంటుంది. అలాంటి భూములు అంటే ఇప్పుడు నేను కౌలుకి ఇస్తాను సార్, నాకు రాదా రైతు భరోసా? అది అసలు మీరు లింక్ దానికి దీనికి సంబంధం లేదు. ఇక్కడ ఏమిటంటే
ప్రతి అగ్రికల్చర్ రీసా వాళ్ళకి వస్తుంది. అగ్రి ఆనాడు వచ్చింది, ఈనాడు 10,000 బదులు 15,000 వస్తున్నది. సాగు చేసే ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి రైతుకు వస్తుంది, కౌలుదారుకు వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో, గత ప్రభుత్వంలో కూడా వచ్చింది. కానీ వారితో పాటు గత ప్రభుత్వంలో సాగుబడిలో ఉన్న రైతుతో పాటు రైతు కాని రైతులకు వచ్చింది. వాళ్ళని మనం ఇవ్వకూడదు అనేది రైతులే చెప్తున్నారు. అదంతా కట్ అయిపోతుంది. అది రైతు కాని రైతులకు సాగుబడి లేని భూములకు తొలగించి ఈ మిగిలిన మొత్తాన్ని తిరిగి సాగుబడి చేసే రైతులకు 15,000 ఎకరం మనం పెంచినా ఆ డబ్బులో ఎలాంటి ఆర్థిక భారం పడదు. అది నేను చెప్పేది. ఆర్థిక భారం ఎక్స్పెక్టేషన్ ఎంత అవుతుంది సార్? 15,000 కోట్లు రైతు బంధు ఇప్పుడు ఇచ్చినట్టు ఇస్తే, ఇప్పుడు ఇచ్చినట్టు 15,000 కోట్లు, 15,000 మనం 50% పెంచినట్టు. ఇప్పుడు 10 నుంచి 15,000 అంటే 22,000 23,000 కోట్లు అవుతుంది. కానీ అందులో 45% మీకు చెప్పాను సాగుబడి లేని భూమి రైతు కాని రైతులకు పోతుంది. సగం అవుతుందా? సగం 12. ఇదే 15,000 ఎకరాలు 13,000 కోట్లు అయిపోతుంది. 13,000 కోట్లలో ప్రతి సాగులో ఉన్న ప్రతి ఎకరం భూమికి, సాగు చేసే ప్రతి రైతుకు, సాగు చేసే ప్రతి కౌలుదారికి మీకు 13 నుంచి 14,000 కోట్లలో చక్కగా రైతులు సంతోషంగా తీసుకుంటారు. ఇక్కడ ఎవరు తొలగించబడతారు అంటే మీకు చెప్పాను కదా, రైతు కాని రైతులకు, సాగుబడి లేని భూములకు మాత్రం, సాగుబడి లేని భూములకు ఇవ్వకూడదు కూడా. వాస్తవానికి అది మనం చెప్పడం కాదు, అది ఇవ్వకూడదు కూడా. సో ఈ రియల్ ఎస్టేట్ భూములు ఇప్పటికీ 100 ఎకరాలు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్నో వెంచర్స్ అయినాయి. ముఖ్యంగా జీపీ లేఅవుట్ ఉంటాయి కదా, గ్రామ పంచాయతీ లేఅవుట్లు, వాటికి ఇంకా ధరణిలో ఎక్కించారు. అసలు వాళ్ళకు ఇంకా హైదరాబాద్లో వాళ్ళకే తెలియదు. వాళ్ళ పాస్బుక్లు వచ్చినాయి, రైతు వస్తున్నది. అక్కడ అసలు సాగుబడి ఉండదు, అక్కడ ఇండ్లు ఉంటాయి, ప్లాట్లు ఉంటాయి. సో ఇవన్నీ మనం తొలగించాలా వద్దా మీరు చెప్పండి. ఇప్పుడు రైతాంగం కూడా ఆలోచించాలి. దీన్ని నెగటివ్ ప్రచారం చేయకూడదు అనేది ఇప్పుడు ఇది ప్రజాధనం. ఓకే, రైతుకు అందాలి. ఎంత ఇచ్చినా ఎక్కువనే, మనం ఎంత ఇచ్చినా తక్కువనే, ఎంతైనా ఎక్కువైనా ఇవ్వచ్చు. మనం ఇచ్చే మార్గాలు ఇవి. అంటే మనం అన్టార్గెటెడ్ గ్రూప్ని మైనస్ చేయాలి, డిలీట్ చేసే ప్రాసెస్ చేయాల్సిందే. ఎవరి అరువులో వాళ్ళకి మాత్రం ఇవ్వాలి. ఏమంటారు? ఎవరి అరువులో వాళ్ళకి ఇవ్వాలి. ప్రతి సాగు చేసే రైతుకు, కౌలుదారులకు ప్రతి ఎకరం సాగులో ఉన్న భూమికి ఇస్తారు. ఎక్కడ డిలీట్ కాదు. రైట్ సార్. ఇంకొక అంశం సార్, రైతు రుణమాఫీ గురించి బాగా ఇష్యూ అవుతుంది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ December 9 చేస్తామన్నారు, March 15, February 15, 4 డేట్స్ పోయినాయి. August 15 అంటున్నారు. ఇప్పుడు సాధ్యం కాదంటున్నారు. అది సాధ్యం అవుతుందా? ఎట్లా సాధ్యం అవుతుందని మీరు ఆ 2 లక్షల రుణమాఫీ ఇష్యూను మేనిఫెస్టోలో పెట్టినారు? ఇది రాజకీయంగా కొంత ప్రభుత్వాన్ని ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు కాబట్టి అప్రతిష్ట పాలు చేయడానికి చేస్తున్న ప్రచారం మాత్రమే. అవుతుందా? సాధ్యం అవుతుంది. ఒకటి. రెండవది మీకు ముందే చెప్పాను, మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని అధ్యయనం చేసి ఆర్థికపరమైన వనరులు, ఆర్థికపరమైన ఇంప్లికేషన్స్, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని, ఆర్థికపరమైన వనరులను దృష్టిలో పెట్టుకొని, సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ 3 క్రైటీరియాను, ఒకటి ఆర్థిక వనరులు, ఒకటి ప్రజల ఆకాంక్షలు, ఒకటి సాధ్యాసాధ్యాలు. ఒకసారి ప్రజలకు ఆకాంక్షలు ఉంటాయి, ఆర్థిక వనరులు కూడా ఉంటాయి, కానీ కొన్ని సాధ్యం కాదు. అవి కూడా ఈ సాధ్యాసాధ్యాలను కూడా ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన ప్రతి హామీని. సో ఇది ఆషామాషిగా ఏదో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మామాళ్ళు తండ్రి కొడుకులు కూర్చొని తయారు చేసింది కాదు. ఇది ఒక జాతీయ పార్టీ. ఇది చాలా చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటాయి. సో కమిటీ మేము తయారు చేయగానే ఇది శ్రీధరబాబు గారు చెప్పిందో, మేము కమిటీ మెంబర్లు అందరూ చెప్పిందో ఫైనల్ కాదు. దీనికి ఒక ప్రాసెస్ వల్ల కింద నుంచి పై స్థాయిగా దాన్ని విశ్లేషించి చేయగలమని అన్నీ చూసి తయారు చేసిన మేనిఫెస్టో ఇది. కాబట్టి ఇంక్లూడింగ్ 2 lakhs. ఇందులో 2-3 అంశాలు రైతాంగానికి కూడా అర్థం కావాలి. 2 లక్షల పంట రుణాల మాఫీ. ఇది మొత్తం ఇది చాలా అర్థం చేసుకోవాల్సిందంటే, పంట రుణాలు ప్రతి సీజన్లో బ్యాంకులు రైతులకు ఇస్తాయి. ఆ క్రాప్ సీజన్కి సరిపోయి క్రాప్ లోన్స్ అంటుంది దీన్ని. ఎకరానికి 10,000, 12,000 అట్లా దానికి పరిమితులు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటాం. ప్రతి జిల్లాకు ఒక్కొక్క స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంటుంది. తెలంగాణలో కొన్ని జిల్లాలో 20,000 ఉంది, కొన్ని జిల్లా 15,000 ఉంది, కొన్ని జిల్లా 10,000 ఉంది. బ్యాంకర్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎకరానికి 10,000 నుంచి 12,000, 15,000 అట్లా ఇస్తుంటారు. ఆ పంటకు కావాల్సిన పెట్టుబడి అవసరాలను తర్వాత వితిన్ 1 yearలో మనం దాన్ని తీర్చుకుంటే వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే ఇంట్రెస్ట్ సబ్సిడీ అవి వస్తాయి. కానీ రుణమాఫీ అని చెప్పేసి గత 2014లో చెప్పాడు, 2018లో చెప్పాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వాలు, కానీ చేయలేకపోయారు. ఇది ఎట్లా సాధ్యం సార్? చేయలేకపోయారు. అన్నిటిని మేము స్టడీ చేసినాం. అంటే ఇప్పుడు మనం గత ప్రభుత్వం లక్ష రుణమాఫీ చేయలేదు కదా, మనం 2 లక్షలు చేయగలమా అనేది దాన్ని బాగా మేము విశ్లేషించాం. అది ఒట్టి ఆషామాషిగా పెట్టింది కాదు. విశ్లేషించడం మాకు అర్థమైంది ఏంటంటే 2 అంశాలు అర్థమైనాయి. ఒకటి,
ఫస్ట్ పొలిటికల్ కమిట్మెంట్ ఉండాలి ఇలాంటి చేయాలంటే. గత ప్రభుత్వానికి పొలిటికల్ కమిట్మెంట్ లేదని అర్థమైంది. అగైన్ రైతులకు రుణమాఫీ చేస్తాం అని చెప్పేసి చెప్పారు తప్ప చేయాలి అని వాళ్ళకు ఆర్థికపరమైన వనరులు ఆనాటికి ఉన్నప్పటికీ, అప్పులు తీసుకొచ్చినప్పటికీ వాళ్ళ అవసరాలు వాళ్ళ ప్రియారిటీస్ వేరు. కాళేశ్వరం అని అదని ఇదని వాళ్ళ ప్రియారిటీస్ వేరు. చాలా వృధా. ఇక అది పెద్ద సబ్జెక్టు. మొత్తం ఆర్థిక వ్యవస్థ ఎలా విధ్వంసానికి గురైంది అనేది సబ్జెక్ట్ పెద్దది అది. ఇప్పుడు అవన్నీ మేము లెసన్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 2 లక్షల పంట రుణమాఫీ ఏకకాలంలో చేయాలి. మనం చేస్తే ఏకకాలంలో చేస్తే రైతుకు లాభం. అంతేగాని లేకపోతే అనవసరం ఇంట్రెస్ట్ మీద పడుతుంటుంది. ఇప్పుడు పోయినసారి ఏం చేస్తాడు, 4 దఫాలని 25,000 ఉన్నోళ్ళకు 20 అంటే 25,000 50,000 అలా 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 చేసుకుంటూ పోయారు. చేసుకోవడం వల్ల ఏం లేదు, అంత పెనాల్టీ ఇంట్రెస్ట్ ఇచ్చిందంత ఇంట్రెస్ట్ కూడా సరిపోలేదు. ఇంకా అందరికీ ఆ లోన్లు అలాగే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడ్డాయి. ఇప్పుడు ఆ లోన్లని ఆయన 1,00,000 రుణమాఫీ ఏం జరగలే. ఇంతో లబ్ధిదారులకు ఆ వడ్డీకి పెనాల్టీ వడ్డీకి సరిపోయింది. అది అసలు అట్లాగే ఉంది ఇంకా. సో వాటన్నింటిని ఇప్పుడు మనం ఒకేసారి చేయాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని 2-3 ఆప్షన్స్ కొంత డిస్కస్ చేసాం. ఒకటి ఏమిటంటే, ఒక ఆప్షన్ అంటే ఇప్పుడు ప్రభుత్వం అందరికీ 100 రోజులలో చేస్తామని చెప్పారు. అందులో ఇది కూడా ఒకటి. కానీ దీనికి ఏంటి ఐడెంటిఫికేషన్ చేయాలి కదా. ఇది మనం మీకు ఇంతకుముందే చెప్పాను, కొన్ని స్కీమ్స్ ఇమ్మీడియట్గా చేయొచ్చు మనం. ఇప్పుడు బస్సు ప్రయాణం, ఉచిత ప్రయాణం, దానిలో అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు పెద్దగా ఉండవు అది. కానీ ఇందులో ఏంటి, మనం చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి, బ్యాంకర్స్ సహకరించాలి దీనికి. సార్ దీనిలో డబ్బులు ఎక్కడ తీసుకున్నాను, మెయిన్ పాయింట్ డబ్బులే. అది చెప్తాను. 35 నుంచి 40,000 కోట్ల రూపాయలు. అదంతా చాలా ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్. కొంత ప్రభుత్వం మీద కూడా తప్పుడు చెప్పిందన్నమాట. అంటే 40,000 కోట్లు కావాలి. ఏంటంటే ఇనిషియల్ మీటింగ్లో అధికారులు ఇచ్చిన అంచనా ప్రకారం ముఖ్యమంత్రి గారు అనేది అధికారులు చెప్పిన దాన్ని బట్టే కదా వారు చెప్పేది. సో ఇనిషియల్గా ఏంటంటే ఒక బ్రాడ్ అంచనాగా ఏదో 35,000 కోట్లు అన్నారు. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణలో 92% 5 ఎకరాల లోపున్న రైతులు. అంటే దాదాపు మనకి 80 లక్షలు అనుకుంటే రైతులు, 92% దాదాపు 70 లక్షల రైతులు మనకు లెస్ దెన్ 5 ఎకర్స్. అందులో 40% మాత్రమే బ్యాంకులో లోన్ తీసుకున్న వాళ్ళు. 43% ప్రిసైజ్గా చెప్తున్నా మీకు. అంటే దాదాపుగా మనకు కేవలం 30 లక్షల మంది రైతులు, 5 ఎకరాల లోపున రైతులు పంట రుణాలు తీసుకున్నారు. 5 ఎకరాల రైతుకు యావరేజ్గా మనం 1 ఎకరం రైతుకు పంట రుణం 15,000 కంటే ఎక్కువ బ్యాంకుడు. అంతా లింక్ విత్ ఏరియా. అది నా ఇష్టం వచ్చిన 5 లక్షలు తీసుకుంటే కుదరదు. టర్మ్ లోన్ ఇస్తారు కానీ మనం మాఫీ చేస్తున్నాయి పంట రుణాలు. చాలామంది దయచేసి ఇప్పుడు బ్యాంకు వాళ్ళు నాకు చెప్పిన మొత్తం రుణాలలో చెప్పినట్టుగా నాకు అనిపించింది. అంటే దాన్ని నేను కూడా పంట లోన్లు కలిపి చెప్పిరేమో అనే ఒక అనుమానం అయితే నాకు ఉంది. డిఫరెన్స్ ఏంటి సార్? అది చెప్తాను. అదే ఇప్పుడు చాలామందికి ఏంటంటే, సరే ఇది కావాలని ఎవరు మిస్లీడ్ చేయరు, బహుశా అవగాహన ఉండొచ్చు, లేదంటే బ్రాడ్గా టెక్ని అడగగానే టోటల్ అగ్రికల్చర్ లోన్స్ ఎంతైనా 32,000 35,000 కోట్లని చెప్పొచ్చు. సీఎం గారికి అదే మాట విన్నారు కాబట్టి అదే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చెప్తున్నారు. మొత్తం యాక్చువల్ వ్యవసాయ రుణాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి దీర్ఘకాలిక రుణాలు, అంటే ఒక ట్రాక్టర్ కొనుక్కోవడానికి, ఒక బావితో బోర్ బావి వేసుకుంటానికి, మోటార్లు కొనుక్కోవడానికి, ఒక కంబైన్డ్ హార్వెస్టరు, లేదంటే ఒక పంప్ సెట్స్ కొనుక్కోవడానికి. సో రకరకాల క్యాపిటల్ లోన్స్ ఇవన్నీ. ఒక అసెట్ క్రియేట్ చేసుకుంటానికి, ఒక ఆస్తిని ఒక సంపదను సృష్టించుకోవడానికి తీసుకునే లోన్లు దీర్ఘకాలిక లోన్లు. ఇక పంట రుణాలు అంటే ఆ సీజన్లో పెట్టుబడి అవసరాల కోసం తీసుకునేవి పంట రుణాలు. ఇక్కడ మనం పంట రుణాలు మీకు కావాలంటే మీ ముందే మేనిఫెస్టో ఉంది చూడండి. 2 లక్షల పంట రుణాల మాఫీ అన్నాం. మీరు చూడండి, మీరు మొత్తం వ్యవసాయ రుణమాఫీ అనలేదు. ఇది స్పష్టంగా చాలామంది రైతాంగం కూడా అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టే గైడ్ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ అని ఉంది. లేదు, మీరు చూడండి సార్. అంటే మీరు అబ్స్ట్రాక్ట్ లాగా కాదు, మీరు లోపలికి వెళ్ళండి. అంటే అది ఏంటంటే ఒక అబ్స్ట్రాక్ట్ లాగా బుల్లెట్ పాయింట్స్. మీరు కింద రైతుల అంశం సపరేట్గా ఉంచండి. రైతుల అంశం ఉంటుంది సపరేట్గా. అంటే దానికి ఒక అంశాన్ని మనం వివరించాం. మీరు రైతులకు సంబంధించిన ఒక సెక్షన్లో, రైతులకు సంబంధించిన సెక్షన్లో మీకు అది క్లియర్గా ఉంటుంది. సో 2 లక్షల పంట రుణాల మాఫీ మనం స్పష్టంగా చెప్పాం. ఉన్నదా లేదా? 2 లక్షల పంట రుణాల మాఫీ. వ్యవసాయము, రైతు సంక్షేమం. ఇందులో వడ్డీ లేని పంట రుణాలకు 3 లక్షల వరకు అందజేస్తాం. తర్వాత రాయపూర్ ఏఐసిసి రైతుల తీర్మానాన్ని అమలు చేస్తాం. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ విధానాన్ని తిరిగి ప్రారంభిస్తాం. వ్యవసాయానికి రుణాలు నిరంతర ఉచిత కరెంటు,
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గుంపునకు అదంతా ఉంది. సో మనం చెప్పింది ఏంటంటే 2 లక్షల పంట రుణాలు మాఫీ అని చెప్పాము. Hmm. సో ఒకటి దీర్ఘకాలిక రుణాలు, ఇంకొకటి పెట్టుబడికి సంబంధించిన రుణాలు. గతంలో కేసీఆర్ కూడా చేసింది అదే పంట రుణాలు. ఎవరు చేసినా మనం రుణమాఫీ 1987 నుంచి చేస్తున్నాం, ఇది కొత్త ఏం కాదు. 1987 నుంచి కూడా పంట రుణాల మాఫీ ఉంటుంది. సో అయితే లేదు సార్ దీనిలో ఉంటుంది, నేను మీకు చూపిస్తాను. ఉన్నది వేరే వేరే అంటే 2 రకాలు ఉన్నాయి, అది బహుశా ఇంకో కాపీ. రుణమాఫీ గురించి అయితే ఇంకేం లేదు, పంట రుణాలు అనేవి ఏం లేదు, వ్యవసాయ రుణాలు అని ఉన్నాయి. లేదు పంట దీనిలో రుణాలు ఈ బుక్ లో అయితే అట్లే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ అని ఉంది. 2 లక్షల రైతు రుణమాఫీ, వ్యవసాయ రుణాలు లేదు, 2 లక్షల రైతు రుణమాఫీ. సో అవి పంట రుణాలని మనం చెప్పినాం. సో ఈ కానీ దీనిలో లేదు కదా సార్, పంట రుణాలు అనేవి లేదు. చూపిస్తాను. సో పెట్టుబడి కోసం తీసుకుంటారు కాబట్టి, సో మిగతా అసెట్స్ క్రియేట్ చేసి మాఫీ ఉండదు. ఎందుకంటే ఒక ట్రాక్టర్ కొనుక్కుంటాడు, అవి ఉండవు. అవి ఉండవు. అదే నేను చెప్పి ఒక బావి తీసుకుంటాడు, ఒక బోర్ తీసుకుంటారు, ఒక కంబైన్డ్ హార్వెస్టర్ తీసుకుంటారు. సో ఇలాంటి వ్యవసాయ వివిధ రకాలైన పనిముట్లు తీసుకుంటారు. సో ఒక షాడో రేట్ తీసుకుంటారు, ఒక పాలీ హౌస్ కట్టుకుంటారు. సో వీటన్నిటికి రుణాలు తీసుకుంటారు. అవన్నీ దీర్ఘకాలిక. సార్ ఇప్పుడు రుణమాఫీకి మీ లెక్క ప్రకారం ఎంత కావచ్చు? సో ఈ పంట రుణాలను కనుక మనం అదే మీకు ఇప్పుడు మళ్ళీ లెక్క చెప్తున్నాను. మొత్తం 30 లక్షల మంది 5 ఎకరాల లోపున్న రైతులు ఉన్నారు. సో 5 ఎకరాల లోపున్న సరాసరి ఒక రైతుకు 30 నుంచి 40 వేల కంటే ఎక్కువ ఉండదు. ఎందుకంటే బ్యాంకులు ఇవ్వవు. ఎకరానికి 10,000 వేసుకున్నా మనం అందరూ 2.5 ఎకరాల రైతులే సగం మంది ఉంటారు. 2.5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే సగం మంది, మిగతా సగం మంది 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు మిగతా సగం మంది. సో మొత్తం యావరేజ్గా మనం 30 నుంచి 40 వేలు వేసుకున్నా మనకున్న 30 లక్షల రైతులలో మనకు 10 నుంచి 12 వేల కోట్లు ఉంటుంది. ఈ సెగ్మెంట్ వరకు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు. 5 ఎకరాలు ఎబోవ్ ఉన్న వాళ్ళకు ఎక్కువ ఉంటుంది, సహజంగా ఎక్కువ ఉంటుంది. సో బహుశా అదొక 10,000 12 వేల కోట్లు ఉండొచ్చు నేను అనుకుంటాను. అది ఎందుకంటే సహజం ఉంటుంది. అది మొత్తం 20-25 వేల కోట్లు, 22 వేల కోట్ల కంటే మించదు అనేది అమౌంట్ ఎక్కడ ఉంది? 20-20 వేల కోట్లు కూడా ఎక్కడ నుంచి? అదే చెప్పాను. నా అంచనా ప్రకారం అయితే 30-35 వేల కోట్లు ఉండదని నా అంచనా. బహుశా అది టర్మ్ లోన్స్, ఈ ట్రాక్టర్ లోన్స్ ఇవన్నీ కలిపి ఏమన్నా చెప్పారేమో. అంటే ఇంకా దీని మీద పూర్తిగా ప్రాసెస్ మొదలు కాలేదు కదా. ఒక జస్ట్ ఒక క్లూ, ఒక అంచనా కోసం ఒక క్విక్ మీటింగ్లో వీళ్ళు చెప్పిన అంశం ఏంటంటే 30-35 వేల కోట్లు ఉండొచ్చు అని చెప్పారు. కానీ అందులో మన టర్మ్ లోన్స్ కనుక మైనస్ చేస్తే డెఫినెట్గా అది 20-22 వేల కోట్ల కంటే ఎక్కువ ఉండదు. బట్ అవి కూడా ఎక్కడ ఉన్నాయనేది ప్రశ్నే. ఎందుకంటే ఆర్థిక భారం వీటికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే వీటిని మనం ఏకకాలంలో అన్నాం కాబట్టి గవర్నమెంట్ ఒక రెవెన్యూ జనరేట్ అయ్యే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి, అది కార్పొరేషన్ వచ్చు, ప్లాట్ఫామా, స్పెషల్ వెహికల్, వాట్ ఎవర్ టర్మ్ క్రియేట్ చేసి దాన్ని బ్యాంకు మోటగేజ్ ఆ స్పెషల్ ప్లాట్ఫామ్ని కానీ వెహికల్ కానీ మోటగేజ్ చేసి ఆ లోన్ని మొత్తం టేక్ ఓవర్ చేసుకోవటం 20,000 22,000 వాట్ ఎవర్ కోట్లు తీసుకొని మనం ఆ రెవెన్యూ వచ్చే శాఖకు పెడుతున్నాం. కాబట్టి నెలకు ఈఎంఐ లెక్కన ఇల్లు కనుక మనం మోటగేజ్ పెట్టి ఇల్లు హౌస్ లోన్ తీసుకుంటే ఎట్లా కడతాం? నెలకు 20,000 30,000 వాట్ ఎవర్ లోన్ బట్టి. సో దాని నుంచి ఒక 400-500 కోట్లు నెలకు ఈఎంఐ కట్టుకుంటూ పోవటం. అంటే ఫస్ట్ కార్పొరేషన్కు వీళ్ళు ఇన్కమ్ చూపించాలి, రెవెన్యూ వచ్చేదానికి జనరల్ టైఅప్ చేస్తాం. దానికి అదనపు రెవెన్యూ అవకాశాలు కూడా పరిశీలించాలి. అంటే చెప్పాను కదా, ఇప్పుడు ప్రాసెస్ ఇప్పుడున్న రెవెన్యూ వ్యవస్థ సరిపోదు. అంటే ఇప్పుడున్న రెవెన్యూ జీతాలకు దానికి సరిపోతుంది. లేదు, ఇప్పటికీ రెవెన్యూలో కూడా డెవలప్మెంట్. గత ప్రభుత్వంలో ఏంటంటే దుబారా ఖర్చు బాగా పెట్టారు. ఎక్కడైతే కమిషన్లు అవి వస్తాయో అక్కడ బాగా అలొకేట్ చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళు ప్రజా ప్రయోజనాలు అనేది సెకండరీ. మనకేమొస్తుంది అక్కడ వాళ్ళు ఎక్కువ అలొకేట్ చేసుకొని అక్కడ అదే కదా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ విధ్వంసానికి ఎందుకు గురైందంటే ప్రజా ప్రయోజనాలనే ఒక నెపంతో ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో అంత పెట్టకుండా దాన్ని డబల్ ట్రిపుల్ చేసి పెట్టారు. ఈ అవినీతికి దారి తీయడానికి కారణం అది. అలాంటి అవకాశం ఇక్కడ లేదు అని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏమన్నారు? మీరు 1 సంవత్సరం చేసిన అవినీతి విలువ కాదు మా 30,000 కోట్లు అన్నది. అది వాస్తవం. అది వాస్తవం. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి ఉన్న బడ్జెట్లో కూడా మనం రియలకేట్ చేసుకుని ఎఫిషియెంట్గా చేసుకుంటే మనం ఈ నెలకు 400 కోట్లు అనుకుందాం. 400 కోట్లు అంటే దాదాపు 5,000 కోట్లు సంవత్సరానికి. ఇది ఈఎంఐ రూపంలో పోవడానికి అది పెద్ద సమస్య కాదు. నెక్స్ట్ 5 yearsలో క్లియర్ అయిపోతుంది. అంటే గవర్నమెంట్ క్లియర్ చేసుకోవాలి కదా. ముందు దానికి ఇన్కమ్ సోర్స్ కావాలి, కార్పొరేషన్కి ఇన్కమ్ చూపించాలి, అప్పుడు బ్యాంకులు ఒప్పుకుంటాయి. ఆల్రెడీ బ్యాంకులతోనే చర్చలు మొదలుపెట్టారు. మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే బ్యాంకులు చర్చలు మొదలుపెట్టారు. వాళ్ళు మాకు క్లియర్గా రెవెన్యూ వచ్చే సోర్స్ చూపించారు. మనకు తెలంగాణలో రెవెన్యూ వచ్చే మార్గాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు చాలామంది తెలుసో తెలియదో సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత 3 సంవత్సరాల ఆర్బీఐ రిపోర్ట్స్ మీరు సరాసరి తీసుకుంటే అంటే యావరేజ్ 3 years చూసుకుంటాను నేను చెప్పేది.
సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రూపంలో ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, సెంటర్ షేరు, సెంట్రల్ ఎయిడు, గ్రాంట్స్ అన్నీ మనం చూసుకుంటే 1,85,00,000 1,80,00,000 కోట్లు, 185 లక్షల కోట్లు, 1,85 లక్షల కోట్లు అంటే మన కేంద్రం నుంచి వస్తుంది మనకు మొత్తం దాదాపుగా అంత ఇన్కమ్ అంతా. మనకి ఇప్పుడు మనది ఎంత ఇప్పుడు 2 లక్షల కోట్లు బడ్జెట్ పైగా ఉంది. అవును. సో 2 లక్షల కోట్ల మీకు దాదాపు 180 లక్షల కోట్లు మనకు వస్తుంది, ఇప్పుడు ఆదాయం వస్తుంది. ఇప్పుడు 2 లక్షల కోట్లు సార్ మన బడ్జెట్. 2 లక్షల కోట్లు కదా. అవును. 2 లక్షల కోట్లలో మనకు 1,85,000 కోట్లు వస్తుంది. 1,85,000 1.85 lakh crores, అది 185 అంటే 1.85 lakh crores, 1,85,000 కోట్లు మనకు దాదాపుగా అంటే సంవత్సరం నెలకు 15,000 నుంచి 16,000 కోట్లు అండి ఆదాయము. మీకు ఇంకా నెలకు వారీగా చెప్తున్నాను మీకు. నెలకు తెలంగాణ రాష్ట్ర ఆదాయము వివిధ మార్గాలలో సరాసరిగా 15 నుండి 16,000 కోట్లు, అంటే సంవత్సరానికి 1,85,000 కోట్లు దాదాపుగా. అది గత 3 సంవత్సరాల సరాసరి మనం తీసుకుంటే. సో అది ఎవ్రీ ఇయర్ 10 నుంచి 12% పెరుగుతుంది. అది ఎవ్రీ ఇయర్ పెరుగుకుంటూ వస్తుంది, అది సహజం అది. సో ఈ సంవత్సరం కూడా పెరుగుతుంది. సో ఈ పెరిగేది సింపుల్గా డైవర్ట్ చేస్తే చాలు. ఏదైతే ఆదాయం పెరుగుతుంటుందో సంవత్సరానికి పెరిగే ఆదాయంలో అది డైవర్ట్ చేసి చాలు ఒక సంవత్సరం అది. సో కాబట్టి దీనికి అన్నిటికీ పొలిటికల్ కమిట్మెంట్ అవసరం. నేను అదే చెప్తున్నాను మీకు. గతంలో 1,00,000 కోట్లు చేయడం అనేది పెద్ద కష్టం కాదు. ఆ కమిట్మెంట్ అనేది ఉండాలి. ఆ కమిట్మెంట్ అనేది ఇక్కడ ఉన్నది ప్రజలకు. కానీ లాస్ట్ గవర్నమెంట్ సార్ లాస్ట్ మూమెంట్ లో రుణమాఫీ చేస్తామని చేయలేదు. అది కొంత అయింది లాస్ట్ ఎలక్షన్ మూమెంట్ లో 50,000 అవి కొంత. కానీ అప్పుడు మీరన్న ఫార్ములానే సేమ్ బ్యాంకులు ఒప్పుకోలేదు. బ్యాంకులు కార్పొరేషన్ పెట్టడానికి కార్పొరేషన్ కింద ఇన్కమ్ చూపిస్తామంటే లోన్ కావాలంటే ఒప్పుకోలేదు వాళ్ళు. సార్ గత ప్రభుత్వము రుణమాఫీ చేసే ప్రయత్నం అయితే చేసింది లాస్ట్ మూమెంట్లో. సేమ్ బ్యాంకులు సేమ్ ఇదే మీరు చెప్పిన ప్రాసెసే. ఒక కార్పొరేషన్ పెట్టాలి, దాని కింద ఇన్కమ్ చూపాలి, బ్యాంకులు ఒప్పుకుంటాయి అని లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి మళ్ళీ దాన్ని అప్పు తీసుకొచ్చి వాళ్ళు ఏదో చేసే ప్రయత్నం చేసింది. వీళ్ళు కరెక్ట్గా చేయలేదు. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ ఎట్లా వాళ్ళు ఒక రెవెన్యూ మీకు అన్నీ చెప్పాను, ఒక పొలిటికల్ కమిట్మెంట్ అనేది ఉంటే అన్నీ దొరుకుతాయి. ఇక్కడ స్పష్టంగా ఒక రెవెన్యూ జనరేటింగ్ ప్లాట్ఫామ్ అని క్రియేట్ చేసి గవర్నమెంట్ మొత్తం టేక్ ఓవర్ చేసుకొని ఇప్పుడు బ్యాంకులకు కావాల్సింది డబ్బులు అండి. అంతే. మీరు ఎట్లా మనం ఎట్లా చూపిస్తాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు 20,000 కోట్లు కావాలి, నాకు దాని తగ్గట్టు మార్టిగేజ్ పెడితే బ్యాంకులు ఇస్తుంది. దానికి రెవెన్యూ చూపించాలి, ఎందుకంటే ఈఎంఐలు తీసుకుంటాం కాబట్టి. అలాంటి అవకాశాలు మనకు తెలంగాణలో పుష్కలంగా ఉన్నాయి. మీకు కమిట్మెంట్ లేక వాళ్ళు చేయలేదు, అంతే సింపుల్. ఓకే. కమిట్మెంట్ లేక, ఎందుకంటే వాళ్ళకి వేరే కమిట్మెంట్స్ ఎక్కువనే కాబట్టి ఈ కమిట్మెంట్ పెద్దగా ప్రియారిటీ అనిపించలేదు. చేయాలనుకుంటే పెద్ద కష్టం కాదు. అది చేయకపోవడానికి కారణం ఏంటంటే ఏదైనా ఒక నిబద్ధత అనేది ఉండాలి. రాజకీయ నిబద్ధత ఉంటే అవుతుంది. కానీ ఒక టైం బాండ్లో వేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆగస్టు 15 అనుకుంటున్నాము. ఇప్పుడు మీకు ఆగస్టు 15 ఖచ్చితంగా చేస్తామని చెప్పారు, అవుతుంది. అది ఇదంతా ఎంత 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 ప్రాసెస్ అనుకుంటున్నారు మీరు? కరెక్ట్గా కనుక ఇది ఒక్కసారి ఈ సంస్థ క్రియేట్ చేసి బ్యాంకు లోన్ శాంక్షన్ అయిన తర్వాత అదొకటే మార్గం సార్, ఇంకా రుణమాఫీ చేయడానికి ఇంకా వేరే మార్గం లేదా? వేరే మార్గాలు కూడా ఉంటాయి, కానీ ఏకకాలంలో చేయడం అనేది ఒకేసారి 22,000 కోట్లు అంటే నా గెస్ అది. నా వ్యక్తిగతంగా నాకున్న నేను ఎకనామిస్ట్ కాబట్టి నాకు కొంచెం లెక్కల మీద అవగాహన ఉంది కాబట్టి బహుశా టర్మ్ లోన్స్ ఇవన్నీ మనం మైనస్ చేసి అగైన్ ఇక్కడ కూడా నా ప్రభుత్వానికి నా సలహా ఏంటంటే రైతులు కూడా చాలామంది 100,000 కోట్లు ఈ విధంగా రుణమాఫీ తీసుకుంటారు. ఈ పంట రుణాలు తీసుకోరు. ఇప్పుడు హైదరాబాద్లో వండుకుంటూ ఆడ వ్యవసాయం సాగులో ఉండదు. రాళ్ళు గుట్టలు పాడబడ్డ భూములు 100 ఎకరాలు 50 ఎకరాల మీద కూడా 5 లక్షలు 4 లక్షలు 10 లక్షలు కూడా పంట రుణాలు తీసుకున్నారు. నా దృష్టిలో వాళ్ళు ఎలిమినేట్ చేయాలి. మనం ఇవ్వాల్సింది ఏదైనా వ్యవసాయం సంబంధించింది సాగు చేస్తున్న ప్రతి రైతుకు ప్రతి ఈ స్కీము లబ్ధి పొందాలండి. రైతుకు ఏది ఇవ్వకూడదు. రైతుకి ఏది ఇవ్వకూడదు. సాగులో లేని భూమి మీద తీసుకున్న అప్పులను కూడా మైనస్ చేయాలి. కానీ ఒకసారి పంట వేయకపోవచ్చు, ఇంకోసారి పంట వేయచ్చు. వాళ్ళ రైతులు గురించి పంట రుణం కదా ఇది. పంట రుణం అంటే ఏంటిది? టర్మ్ లోన్స్ వేరు, పంట రుణం కదా ఇది. ఈ పంట వేసినట్టు ఇప్పుడు మొత్తం గుట్ట రాళ్ళు రప్పలు సాగుబడి ఉండదు, కానీ బ్యాంకు వాళ్ళు వీళ్ళు ఎలైట్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకుంటారు. ఇప్పుడు ఒక 50 ఎకరాల భూమి ఉన్న ఆసాం ఉండనుకుందాం, ఆయన పంటల గంటలు ఏమేయడు, అసలు సాగులో అనికే రాదు, ఆయనకి ఏమి లేదు, ఆయన చేయడు. దానికి రైతు బంధు వస్తుంది దాదాపు 5 లక్షల వరకు సంవత్సరానికి, ప్లస్ దాని మీద 10 లక్షలు పంట రుణం తీసుకున్నాడు. గవర్నమెంట్ లోన్ వేవ్ చేస్తుంది కదా అని మనం అసలు 5 లక్షలు ఇవ్వటమే ఎక్కువ, ఇవ్వకూడదు. ఎందుకంటే అతను సాగు చేయలేదు కాబట్టి. ఎక్కడో హైదరాబాద్ ఉంటాడు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, ఇన్కమ్ ఎంతమంది ఉన్నారు.
వాళ్ళకి ఈ రైతు బంధు కింద ఇచ్చే 5 లక్షలే ప్రజాధనం వృధా అనుకుంటే మళ్ళీ వాళ్ళు తీసుకున్న పంట రుణాలను ఎందుకు మాఫీ చేయాలని నేను ప్రశ్నిస్తున్నాను. ఉమ్, ఇది ఇది న్యాయమా అంటే మనం లెటర్స్ సి మనం ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరికి వ్యతిరేకం కాదు, రైతుకు ప్రయోజనం జరగాలి, రైతు కాని రైతుకు జరగకూడదు. సో ఇది కూడా చేస్తే బాగుంటుంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు తెలియదు. ఓకే. ఇవన్నీ కూడా మైనస్ చేస్తే రైతు కాని రైతులకు ఉన్న రుణాలని, ఇలాంటి సాగుబడి లేని భూముల మీద రుణాలని కనుక మనం ఐడెంటిఫై చేసి చేయగలిగితే అసలు ఇంకా తగ్గుతుంది భారం, ఈ ఆర్థిక భారం. ప్లస్ అసలైన రైతులకు లబ్ధి చెందుతుంది. ఒక 2 స్కీమ్స్ మీద మాట్లాడదాం సార్. మీరు ఉచిత బస్సు అనేది హామీ అమలైంది, ఆల్రెడీ మీరు పెట్టినరు మేనిఫెస్టోలో, అమలు కూడా అయింది. అది పెట్టినప్పుడు దాని సరౌండింగ్ జరిగే నష్టాలను అంచనా వేయలేదా? ఇప్పుడు ఆటో డ్రైవర్లు 12,000 రూపాయలు అది ఇస్తామని చెప్పినారు. వాళ్ళు జరిగే నష్టం 12,000 రూపాయలతో పూడ్చలేరు. 12,000 రూపాయలతో పూడ్చలేరు. ఎవ్రీ మంత్ 1,000 రూపాయలు పడుతుంది. ఆ 1,000 రూపాయలతో 1,000 రూపాయలు ఆటో డ్రైవర్ నష్టం కాదు, ఎక్కువ నష్టం జరుగుతుంది ఉచిత బస్సు వల్ల. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు? మీరు అన్నట్టు సేమ్ మీరన్న కోణంలో హైదరాబాద్లో ఉండే రైతుకు, హైదరాబాద్లో ఉండే రైతుకు కట్ చేయాలన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు 1,000 రూపాయలు 1,00,000 రూపాయలు తీసుకునే జీతాలు తీసుకునే వాళ్ళకి, లేకపోతే ఇంకెవరకు ఇట్లా బాగా డబ్బులు ఉన్న వాళ్ళకు ఉచిత బస్సు ఎందుకు అని వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఓకే, ఇది యాక్చువల్గా ఇది మంచి ప్రశ్న. ఇది మీరు కొంచెం ఒక 40 ఏళ్ళ ముందుకు వెళ్తే కంప్యూటర్ బ్యాంకులో వచ్చినప్పుడు కూడా రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ మొత్తం ఈ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనం బ్యాంకింగ్లో ఫస్ట్ వాడుకోవాలన్నప్పుడు కూడా బ్యాంక్ ఉద్యోగస్తుల నుంచి విపరీతమైన వచ్చింది, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది, మాకు ఉద్యోగాలు పోతాయి, కంప్యూటర్ తీసుకొస్తే అన్నారు. సాధారణంగా ఏంటంటే ఎనీ న్యూ మెథడ్, న్యూ టెక్నాలజీ వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. మెట్రో రైలు పెట్టినప్పుడు ఇదంతా ఎందుకు 10 ఏళ్ళ స్టోరీ మీకు చెప్పేది. జస్ట్ ఒక 10 years బ్యాక్ మనకు హైదరాబాద్లో మెట్రో రైలు లేదు. మెట్రో రైలు పెట్టినప్పుడు కూడా ఇది ఉంది, మాకు ఆటోలు పోతాయి, బస్సులు ఇవన్నీ మాకు రెవెన్యూ పోతుంది అన్నారు. సహజంగా ఇవన్నీ ట్రేడ్ ఆఫ్. ఇది ఒక అడ్వాన్స్డ్ మెథడ్. ఇప్పుడు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు అనుకున్నప్పుడు డెఫినెట్గా ఈ కొంతమంది 7 seaters ఆటోస్, షేరింగ్ ఆటోలు కావచ్చు, 3 seater ఆటోలు కావచ్చు, కొంతమంది మహిళలు పోయే వాళ్ళు తగ్గుతారు. అది కానీ ఎవరు తగ్గుతారు? సాధారణంగా కొంచెం లో ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్ వాళ్ళే. హై ఇన్కమ్ వాళ్ళు అందరు కార్లు ఉంటాయి, పోయే వాళ్ళు ఇప్పటికి ఊబర్లో పోతారు, ఆటోలో పోతారు. 100 రూపాయలు 150 రూపాయలు అంటే ఆ అప్పర్ మిడిల్ క్లాసు, ఈవెన్ మిడిల్ క్లాస్ అండ్ హై గ్రూప్ వాళ్ళు ఈ ఉచిత బస్సు కోసము గంటలు వెయిట్ చేసి ఉండరు. వాళ్ళు రెగ్యులర్గా బస్సులు తిరిగేది ఒక గ్రామీణ మహిళ రెగ్యులర్ బస్సులు తిరగదు అంటే వాళ్ళు మన హైదరాబాద్ తిరగరు. కానీ ఇది 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 ఎవరికి గ్రామాల నుంచి, అదే గ్రామాల్లో ఉండే మహిళలు ఎప్పుడో తెలుగారింటికి పోతేనో లేకపోతే ఫంక్షన్ ఉంటే టౌన్ పోతేనో తప్ప రెగ్యులర్ గా రోజు పోయే వాళ్ళు ఎవరు ఉండరు. అది కూడా చెప్తాం మీకు, రోజు పోయేవారు కూడా ఉంటారు. ఇప్పుడు గతంలో మనకు రోజువారీ కూలీలు గ్రామాలలో తక్కువ దొరుకుతాయి. అదే మీకు నియర్ బై జిల్లా కేంద్రం కావచ్చు, పట్టణ కేంద్రాల్లో కూడా కొంత మీకు ఎంప్లాయ్మెంట్ అవకాశం ఎక్కువ ఉంటుంది, అర్బన్ సెమీ అర్బన్ ఏరియాలలో కానీ అర్బన్ ఏరియాలో. సో వీళ్ళు ఉదయం అక్కడికి అన్నం తిని సర్ది కట్టుకొని వాళ్ళు బాక్స్ పట్టుకొని పోయి అక్కడ ఏదో పని చేసుకొని 400-500 అక్కడ పని చేసుకొని మళ్ళీ సాయంకాలం ఉచిత బస్సులోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న చిన్న కూరగాయలు అమ్ముతున్న వాళ్ళకు ఉపయోగం ఉంది సార్, వాళ్ళకు ఉపయోగం ఉన్నది, గ్రామాలలో ఉండే వాళ్ళకు ఉపయోగం ఉన్నది. ప్లస్ అదే ఇక్కడ కూడా ఇప్పుడు మనకు గ్రామాల నుంచి చాలామంది మహిళలు వీళ్ళు మేస్త్రి పనులకు డిఫరెంట్ చిన్న చిన్న ఉపాధి కోసం వచ్చేవాళ్ళు ఇంతకుముందు బస్సులో కానీ ఆటోలో కానీ పోయేవాళ్ళు. వాళ్ళకి ఇచ్చే 500-600 రోజులలో అందులో 50-100 రూపాయలు వాళ్ళకు ఈ కూలీ పోయేది. ఇప్పుడు వాళ్ళకి బస్సు సౌకర్యం వల్ల ఆ 50-100 రూపాయలు వాళ్ళు మిగిలినాయి. కానీ ఇప్పుడు మిస్యూజ్ అయితే లేదా? మనకి ఎక్కడో పెళ్లి అంటే ఒక ఊరోళ్ళు అందరూ వచ్చి చార్మినార్ దగ్గరకు వస్తున్నారంట, బస్సులో కొన్ని వచ్చినాయి, చిక్కుడుకాయ వలుచుకుంటూ టైం పాస్ కోసం బస్సులు వస్తున్నారు. ఎవరో ఒక అమ్మాయి కరీంనగర్కి వెళ్ళి డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చింది, ఏంటంటే ఫ్రీ కదా బస్ ఎక్కింది, హైదరాబాద్ ఎందుకు వచ్చింది తెలియదు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మిస్యూజ్ కదా? ఉన్నాయి, 1-2 సార్లు వస్తారు. కానీ ఇది ఇప్పుడు మనకి ఏదో ఒక ఐసోలేటెడ్ కేసు ఉంటుంది. ఇప్పుడు మనకు గూగుల్ పేలు, బ్యాంకులో ఐటీ వచ్చినాక సైబర్ క్రైమ్స్ ఎక్కువ, ఏదో 1-2 అయితే అన్నీ మనం మొత్తం బంద్ చేసుకోలేము. ఉన్నాయి మీరు అన్నట్టు కొంతమంది టైంపాస్ అయ్యే వాళ్ళకు కొంత ఏదో 1-2 సార్లు పోతారు, రెగ్యులర్ అయితే బస్సులో పోరు కదా. సో చిన్న చిన్న మిస్యూజ్ అనేది సహజం, అది అందులో 100% ఇది. కానీ ఓవరాల్గా చూడాలి మనం, అంటే ఒక లార్జర్స్లో ఒక ఉమెన్ మహిళలకు ఇది లాభమా కాదా అనేది చూసినప్పుడు ఇది సర్టన్లీ ఇది లాభం. ఎందుకంటే చిన్న రైతుల విషయంలో మీరు ఒక కండిషన్ చెప్తున్నప్పుడు, రైతులు అన్నప్పుడు ఇక్కడ ఈ ఫ్రీ బస్సుల్లో కూడా పేదలు కానీ పేదలకు ఎందుకు అనే ఒక క్వశ్చన్కి జనరల్గా ఏంటంటే మన అండర్స్టాండింగ్ ఏంటంటే మన ఇంతకుముందు ఈవెన్ టికెట్ ఉన్నప్పుడు కూడా చాలామంది అప్పర్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్, పర్టికులర్గా అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఈ ఊబరు ఆటోలో పోవటం అనేది సహజం. ఈవెన్ బస్సులు ఉన్నా సరే బస్సులో 20 రూపాయలు 30 రూపాయల బదులు కూడా 50-100 పెట్టుకుని పోయేవాళ్ళు.
సో ఈ ఫ్రీ బస్ అనగానే ఆ 20-30 రూపాయలు సేవ్ చేసుకోవడం కోసం 100 రూపాయలు ఆటోలో పోకుండా ఉండరు వాళ్ళు ఎలాగో పోయే వాళ్ళు పోతారు. ఇమ్మీడియట్గా మాత్రం ఏమైందంటే కొత్తగా స్కీమ్ పెట్టారు కాబట్టి కొంత అతి ఉత్సాహంతో మీరు చెప్పినట్టుగా కొంతమంది మహిళలు కొంచెం ఎక్కువ తిరగటం అదంతా ఒక ఫస్ట్ ఒక 2-3 వీక్స్ తర్వాత అంతా పనులు ఉండిపోయే వాళ్ళే ఉంటారు తప్ప ఏదో ఒకటి రెండు ఒకరిద్దరు ఏదో ఇంట్లో ఏదో చిన్న చిన్న మొగడు ఇలా చిన్నగా అయినప్పుడు కాస్త పోయి రావడం ఇలాంటి ఏదో ఒకటి రెండు జరుగుతాయి. అది కూడా మిస్యూజ్ కిందకి ఏం రాదు. కాకపోతే మీరు అన్నట్టు కొంత హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఇక ఏదో మిగులుతుంది కదా అని పోయే వాళ్ళు కొద్దిమంది అక్కడిక్కడ ఉండొచ్చు. మెట్రో ఫుల్ ఉంటుంది. ఇప్పుడు మెట్రో ఏం తగ్గలేదు. మెట్రో అనుకున్నారు మెట్రో తగ్గుద్ది అనుకున్నారు. మెట్రోలో మీరు చూడండి మహిళల కోచ్లు వస్తుంది, మీకు సీటే దొరకదు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఫుల్ ఉంది. వెనకాల ఇవ్వరు వేరే కూడా, ఎందుకంటే మీకు ట్రాఫిక్ తక్కువ కాబట్టి మెట్రోలో మీకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. సో ఆటోలో కూడా ఏంటంటే సందులు ఇప్పుడు చిన్న బరువు పట్టుకొని రావాలి. బస్సులు రోడ్డు మీద రారు, వాళ్ళు ఎట్లా లోపలికి పోయి కానీ చాలా మంది ఆటో డ్రైవర్లు సఫర్ అవుతున్నాం మేము దీనివల్ల మాకు గిరాకీ తగ్గింది అన్నారు. అది 12,000 రూపాయలతో భర్తీ అవుతుందని ఎట్లా అనుకున్నారు మీరు? అంటే కొంత వాళ్ళకు కూడా ఆర్థిక సాయం ఇవ్వాలనే ఉద్దేశంతో 12,000 అనేది వాళ్ళు పెట్టారు. దానికి దీనివల్ల పోయే నష్టాన్ని పూడ్చే కార్యక్రమం కాదు అది వాస్తవానికి. ఆటో డ్రైవర్లకు ఏదో రకంగా చాలా ఇబ్బందులు ఉంటుంది కాబట్టి కనీసం వాళ్ళకు ఒక మినిమం ప్రభుత్వం తరఫున మనం ఒక భరోసా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఆర్థిక వ్యవస్థకు చాలా ఉపయోగపడుతున్నారు. ట్రాన్స్పోర్ట్ సెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఆర్థిక వ్యవస్థకు. చాలామంది ఆటో వాళ్ళని మనం కేవలం ఒక ఆటో డ్రైవర్గా చూడకూడదు. ఆర్థిక వ్యవస్థలో రవాణా శాఖ అది బస్సు కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, ఏరోప్లేన్స్ కావచ్చు, బస్సు ఆటో డ్రైవర్ కావచ్చు, చాలా ఉపయోగపడతాయి ఆర్థిక వ్యవస్థ. ఇవాళ రియల్ ఎస్టేట్లో ఆటోలో పోతుంటారు. సో ఆటో డ్రైవర్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. రియల్ ఎస్టేట్ పెరిగితేనే ఓవరాల్ ఆర్థిక వ్యవస్థ, ఇది ఒక మల్టిప్లర్ ఎఫెక్ట్ ఎకానమీ మీద. సో కాబట్టి వాళ్ళు కూడా ఈ ఆర్థిక వ్యవస్థలో ఒక భాగస్వాములు, వాళ్ళు కూడా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో భాగస్వాములు కాబట్టి పరోక్షంగానైనా సో కొద్ది గొప్ప వాళ్ళకి ఇవ్వాలనేది ఎక్కడో ఒకడ మొదలు పెడదాము. ఇంతకుముందు ఏం లేదు కదా, ఎక్కడ ఏం లేదు వాళ్ళకు. సో మొదలు పెడదామని చెప్పేసి ఈ 12,000 రూపాయలు అనేది పెట్టారు తప్ప ఈ ఉచిత బస్సు వల్ల నష్టం అవుతుంది దాన్ని పూడ్చాలనే ఉద్దేశం కాదు ఇది. కానీ ఈ మహిళలకు 25,000 రూపాయలు, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకు తులం బంగారము, ఇవన్నీ ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ కాలేదు. ఇవి కూడా 6 గ్యారంటీస్లో ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు కొత్త రేషన్, ఇప్పుడు దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు ఎవరికి. మనకు అల్టిమేట్గా మనకు ఒక బెనిఫిషరీస్ ఐడెంటిఫికేషన్లో రేషన్ కార్డు అనేది ఒక ముఖ్యమైన యాడ్ స్టిక్ అది. ఇప్పుడున్న రేషన్ కార్డుల వాళ్ళకే ఇస్తే చాలామందికి ఎలిమినేట్ అవుతున్నారు. కొంతమందికి నాన్ టార్గెటెడ్ గ్రూప్ కూడా అందులోకి వస్తున్నారు. బెనిఫిషరీ కాని వాళ్ళు కూడా కొందరు వస్తున్నారు. రేషన్ కార్డు వాళ్ళంతా బెనిఫిషియర్సే కదా సార్. అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు 10 ఏళ్ల కింద రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఇప్పుడు రిలవెన్స్ లేకుండా పోయింది. కొత్తగా వచ్చిన వాళ్ళకు రేషన్ కార్డ్స్ లేవు. ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డులు ప్రాసెస్ మొదలుపెట్టారు కదా, వాళ్ళకి ఏం చేయాలి? నాన్ టార్గెట్ రేషన్ కార్డు ఇక్కడ అంటే ఇప్పుడు కొంతమంది ఎప్పుడో 10 ఏళ్ల కింద రేషన్ కార్డు ఉంది. ఇప్పుడు అందులో ఎవరికో ఉద్యోగాలు వచ్చి పోయి ఉండొచ్చు. సో వాడికి ఆ రేషన్ కార్డు పోతుంది కదా. 10 ఏళ్ళనైతే అందరూ ఒకే ఆర్థిక పరిస్థితి లేదు. 10 సంవత్సరాల కింద ఉన్న పేదవాడు ఇప్పుడు పేదవాడు ఉండాలని లేదు కదా. అంటే మనం కాబట్టి మనం దీంట్లో ఎవ్రీ 2-3 సంవత్సరాలకు ఒకసారి దీన్ని రివ్యూ చేయాలి. వాస్తవానికి రేషన్ కార్డు అర్హత ఉన్నదా లేదా అనేది ప్రతి సంవత్సరం చేస్తే మంచిది, కానీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో కనీసం 2-3 సంవత్సరాలు, కనీసం 3 సంవత్సరాలకు ఒక్కసారి దీన్ని ప్రతి రేషన్ కార్డు రివ్యూ చేయాలి. ఎందుకంటే మనం ఆ టైంకు ఈ అర్హత ఉంటుంది పేదవాడికి. ఇంట్లో మిస్యూజ్ ఉండదు సార్. బహుశా ఇప్పుడు 80 లక్షలు 90 లక్షల కార్డ్స్ లేదు మనకు. బట్ చాలా ఎంత అంచనా వేసి మీరు 25,000 రూపాయల మహిళకి వచ్చని ఇంకా అలాంటిది ఏం చేయలేదు. కానీ ఇప్పుడు ఏ బెనిఫిషరీ రాని వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో ఆల్రెడీ ఒక మహిళకు ఈ ఆసరా కింద ఇప్పుడు కొత్తగా 4,000, ఇంతకుముందు 2,000 వస్తుంది అనుకోండి. వాళ్ళకైతే డూప్లికేషన్ ఉండదు కదా. ఆల్రెడీ వికలాంగులకు ఇప్పుడు మనం 6,000 ఇస్తున్నాం, 6,000 స్కీము. సో ఇంట్లో ఒక్కరికే ఉంటుంది కదా బెనిఫిషరీస్కి అయితే. అంటే ఒక స్కీమ్ వస్తే ఇంకో స్కీమ్కి ఎలిజిబుల్ కాదు. ఇప్పుడు ఆ మహిళకు ఇప్పుడు ఆల్రెడీ 4 వృద్ధాప్య పెన్షన్ కింద 4,000 వస్తున్నది. సో నేను మహిళను కాబట్టి మళ్ళీ నాకు 2,500 ఇవ్వమని. అదే ఇంట్లో ఇంకో మహిళ ఉండొచ్చు కదా, వేరే వాళ్ళకి వస్తుంది. ఎందుకు రాదు? ఆ ఇంట్లో వేరే మహిళలకు ఉంటే వస్తుంది తప్ప ఆ మహిళకి అయితే రాదు. ఇట్లా ఇప్పుడు మహిళలందరికీ చాలామంది మహిళలకు ఏదో ఒక లబ్ధి జరుగుతుంది కదా. ఇప్పుడు ఆ లబ్ధి కాని మహిళలు, ఇప్పుడు యంగ్ కపుల్స్. మహిళ టార్గెటా ఇల్లు టార్గెట్ సార్? మీరు ఇచ్చిన లెక్క ప్రకారం ఒక ఇంట్లో ఒకరికి పెన్షన్ వస్తుంది, ఆ ఇంట్లో మళ్ళీ ఇంకొక మహిళ ఉండొచ్చు, ఇంకొక మహిళ ఉండొచ్చు. అంటే ఇప్పుడు మహిళకి ఎవరు ఉంటారు? ఒకళ్ళు పెళ్ళి అయితే కోడలు సపరేట్ కుటుంబం కాబట్టి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఆటోమేటిక్ వస్తుంది. కోడలు ఉంటుంది, కూతురు పెళ్ళి అయితే వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడే వస్తుంది ఆమెకు. ఇంట్లో ఏం ఎట్లా సాధ్యం? ఇప్పుడు చెప్పండి, మీరు ఇంతమంది మహిళలు దగ్గర మన దగ్గర 1.5 మంది మహిళలు ఉన్నారు. ఓటర్లు 1.5 మహిళలు. ఎంత డూప్లికేషన్ ఉన్నా కనీసం 1 మంది ఎలిజిబుల్ అవుతారా? అంటే అంటే ఇప్పుడు ఎంతమందికి వస్తుంది మనకు ఆసరా పెన్షన్? అది లెక్క చూడాలి. 40 లక్షల మందికి వస్తుంది. 40 లక్షలు మైనస్ 40 లక్షల మహిళలు ఎంతమంది ఉన్నారో చూడాలి. అలా మైనస్ చేయాల్సిందే కదా.
40 లక్షల మంది మొత్తం లేడీస్ జెంట్స్ వృద్ధాప్య పెన్షన్స్ ఓన్లీ అన్ని ఉన్నాయి దాంట్లో. లేడీస్ వరకే మనం లేడీస్ వృద్ధాప్య 25 లక్షలు ఉండొచ్చు. ఉంటారు, అవి మైనస్ చేసుకోవాల్సిందే కదా. 75 లక్షల మంది మిగులుతారు అందులో ఇక్కడ. ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళు మైనస్ చేయాల్సిందే కదా. ప్రభుత్వ ఉద్యోగులు. హస్బెండ్లు ఉద్యోగాలు, ఇప్పుడు నేనున్నాను, నా వైఫ్కి ఉద్యోగం లేదు, అయినా మా వైఫ్కి ఇవ్వకూడదు కదా. Hmm. మనం లెట్ us బి వెరీ ఫ్రాంక్ అండి. ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారు, వాళ్ళకి అవసరం లేదు కదా, వాళ్ళకి అవసరం లేదు కదా. సో ఇవన్నీ మనం తీసేస్తే 30-35 లక్షల కంటే ఎక్కువ ఉండరు. ఓకే. అంటే నేను జస్ట్ రఫ్ ఫిగర్, అంటే నేను లెక్క చేయలేదు, జస్ట్ మనకున్న బ్రాడ్ అంచనాతో చెప్తున్నా. ఇప్పుడు మనకు ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళకు ఉండదు కదా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, వాళ్ళకు ఉండదు కదా. మహిళలు టీచర్స్ ఉన్నారు, ఉద్యోగస్తులు చేస్తారు. పిఎఫ్ ఇప్పుడు ప్రతి మహిళ ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తారు, పిఎఫ్ ఉంటుంది వాళ్ళకు, పిఎఫ్ అకౌంట్లో ఉంటుంది వాళ్ళకి, ఆల్రెడీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ఇవన్నీ మనకి యాడ్స్టిక్స్ ఉన్నాయి కదా, మనకు ఆధార్ లింక్ ఉంటుంది కాబట్టి. సో మనకి ఏ లబ్ధి పొందిన మహిళకు మాత్రమే మనం టార్గెట్ ఇది 2500 అనేది. ఏదో ఒకటి వస్తున్న వాళ్ళకు అయితే ఇవ్వరు కదా, మనం అడగకూడదు కూడా కదా. సో కాబట్టి పెన్షనర్స్ ఉంటారు, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఈవెన్ ఒక ఉపాధ్యాయ టీచర్ పెన్షన్ రిటైర్డ్ టీచర్ కూడా దాదాపు 60-70 వేలు పెన్షన్ వస్తుంది, వాళ్ళకి ఇవ్వకూడదు కదా. అంటే ఇవన్నీ మనం క్రైటీరియాలు పెట్టుకోవాలి కదా. సో ఇవన్నీ ఎక్సైజ్ చేయాలంటే టైం పడుతుంది కదా. మనది ఇమీడియట్గా బస్సు ఉచిత బస్సు కాబట్టి మనం మహిళలు కాబట్టి ఈజీ జెండర్ డిఫరెన్షియేషన్. కానీ ఇప్పటి వరకు సార్ స్కీమ్స్ డబ్బులతో సంబంధం లేని స్కీమ్సే. ఇప్పుడు ఆర్టీసీకి 1 నెల ఇచ్చారు, 3 నెలలు ఇవ్వలేదు, లేకపోతే గవర్నమెంట్ సంబంధం, మీకు మనకు సంబంధం, మీకు నాకు కూడా సంబంధం, మీకు సంబంధం లేదు. కానీ గవర్నమెంట్ డబ్బులతో సంబంధం లేని స్కీమ్స్ అమలు చేస్తున్నారు. డబ్బులతో ఉన్న లింక్ ఉన్న స్కీమ్స్ ఏవి కూడా ఇప్పటిదాకా స్టార్ట్ చేయలేదు. సరే డబ్బులు లేకనా అది వేరే తర్వాత విషయం, కానీ ఇది సాధ్యం కాదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆపింది అనుకోవాలా? మీరు ఏ లెక్క ఎంత బడ్జెట్ అవుతుంది అనుకున్నారు మీరు ఇచ్చిన మొత్తం మేనిఫెస్టో? మొత్తము 318 హామీలండి ఇవి. 420 అన్నారు, అది తప్పు. ఇంకా మాత్రం ఆర్థమెటిక్స్ లేని వాళ్ళు మంత్రులు ఎట్లయినో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. మీ ముందే ఉంది, మీరు లెక్క పెట్టండి. ఇవి డిక్లరేషన్స్ ఉంటాయి కదా, ఇంకా డిక్లరేషన్స్ అదే చెప్తారు మీకు, చాలా ఉంటాయి, అవి మీకు అది చెప్తాను. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ సందర్భంగా. మేనిఫెస్టోకు డిక్లరేషన్స్కు తేడా ఏమిటంటే, మేనిఫెస్టో అంటే ఆ పర్టికులర్ రాజకీయ పార్టీ మేము అధికారంలోకి వస్తే వచ్చే 5 ఏళ్లలో మేము చేయబోయే హామీలు అనేది మేనిఫెస్టో. ఎలక్షన్ కమిషన్ డెఫినేషన్ అయినా పొలిటికల్ సైన్స్ డెఫినేషన్ అదే. దాని ప్రకారం 318 హామీలు. డిక్లరేషన్స్ ఏమిటంటే, పొలిటికల్ డిక్లరేషన్ అంటే ఆ పార్టీ యొక్క విజన్, మా పార్టీ యొక్క బీసీ డిక్లరేషన్, మా పార్టీ విజన్ బీసీ డిక్లరేషన్ ఇది. అందులో కొన్ని అంశాలు మేనిఫెస్టోలోకి వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. కొన్ని అంశాలు ఒక విడతల వారీగా ఫేజ్డ్ మేనర్గా నెక్స్ట్ వస్తాయి. బట్ మా పార్టీ విజన్ ఇది. ఇప్పుడు రాయపూర్ డిక్లరేషన్ ఉంది, రైతు డిక్లరేషన్. మొత్తం ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మా విజన్, రైతుల విజన్ ఇది. అందులో కొన్ని అంశాలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సో మన మేనిఫెస్టోలో కూడా సాధ్యమైనంత వరకు ఆ రాయపూర్ డిక్లరేషన్లో ఏదైతే సాధ్యమైందో అవి కొన్ని మనం తీసుకొని చేద్దామని కూడా చెప్పాము. దాంట్లో భాగమే ఇది 500 రూపాయల బోనస్ కూడా అక్కడి నుంచి వచ్చింది. సో కాబట్టి మేనిఫెస్టోలో ఉన్న అంశాలు కేవలం 318. డిక్లరేషన్లో ఉన్నాయి. మిగతా ఈ డిక్లరేషన్స్లో అంటే డిక్లరేషన్లో ఉన్న అంశాలు కూడా మేనిఫెస్టోలో కలిపి చెప్తున్నాను నేను మీకు. 318 అంటే డిక్లరేషన్లో ఇప్పుడు మనకు బీసీ డిక్లరేషన్ దాదాపు 40 పాయింట్స్ ఉన్నాయి. అందులో 10-15 పాయింట్లు మనం ఇలా మనం మేనిఫెస్టోలో పెట్టాయి. మిగతా పార్టీ విజన్, అది పార్టీ విజన్. అది మిగతా ఏంటి, పార్టీ యొక్క విజన్, మా విజన్. నిరుద్యోగ వృత్తి ఉంది, నిరుద్యోగ వృత్తి మేనిఫెస్టోలో లేదు. అంటే నిరుద్యోగ వృత్తి అనేది మాకు లాంగ్ రన్లో, అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏంటి, పార్టీ యొక్క విధానం ఏంటంటే, అట్లీస్ట్ మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాకున్న అవగాహన ఏంటంటే, నిరుద్యోగ వృత్తి కాదు, మన ఉద్యోగాలు ఇవ్వాలి. నిరుద్యోగ వృత్తి ఇచ్చి వాళ్ళని ఒక లో ఇన్కమ్గా, ఒక పేదవాడిగా జీవితాంతం గడపకూడదు. మనం ప్రభుత్వ ఉద్యోగమా, గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగం అనేది మన ఉద్యోగ కల్పన అనేది మన టార్గెట్. ప్రతి నిరుద్యోగుడికి 30-35 లక్షల మంది ఏదైతే ఇప్పుడు ఎన్రోల్ చేస్తున్నారో తెలంగాణలో, మనం గవర్నమెంట్ ఇచ్చేది 2 లక్షలు, ఇంకా లాస్ట్ 1 ఇయర్ వరకు పోతే ఇంకొక 1 లక్ష ఇస్తాం, మ్యాక్సిమం 3 లక్షలే. కానీ తద్వారా అన్ఎంప్లాయ్మెంట్ పోదు, నిరుద్యోగ వృత్తి అసలే పోదు. కాకపోతే ఏంటంటే అందుకనే ఇప్పుడు ప్రభుత్వం ఏంటి స్కిల్స్ డెవలప్మెంట్ చేయడం. మరి చెప్పారు కదా ఇస్తామని, మరి అట్లాంటప్పుడు ఇక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు, మీటింగ్లో చాలా మీటింగ్లో నిరుద్యోగ వృత్తి ఇస్తాం. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ మేనిఫెస్టో లేదు అది నిరుద్యోగ వృత్తి. ఉద్యోగాలు ఇస్తామన్న ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ కల్పన అనేది మన ప్రధాన లక్షణం. అందుకనే మీరు లాస్ట్లో 4 ఆప్షన్స్ ఉంటాయి, మీరు లాస్ట్ పేజ్కి వెళ్ళండి. నిరుద్యోగ రహిత తెలంగాణ, మీరు లాస్ట్ పేజీ, లాస్ట్ మొత్తం బ్యాక్ కవర్ పేజ్, ఇది కవర్ పేజ్. ఇది మా 4 ఆబ్జెక్టివ్స్. నిరుద్యోగ రహిత తెలంగాణ సాధన, నిరుద్యోగ లేని తెలంగాణను సాధించడం ప్రధాన ఉద్దేశం మేనిఫెస్టోలో. అంతేగా నిరుద్యోగులు ఉంచుకుంటూ వాళ్ళకేదో నెలకు 3,000 4,000 వృత్తి ఇచ్చి చాలని ఆదాయంతో బతకవని కాదు. అక్కడ
నిరుద్యోగ రహిత తెలంగాణ అనేదే ప్రధాన యొక్క 4 ఉద్దేశాల్లో ఒక ఒక ప్రధాన ఉద్దేశం అది మేనిఫెస్టోది. సో కాబట్టి అది నిరుద్యోగ భృతి అసలు ప్రసక్తి లేదు. ప్రతి నిరుద్యోగ ఉద్యోగ కల్పన అనేది మన ప్రధాన ఉద్దేశం అది. దానికి అనుకూలంగానే మన మేనిఫెస్టోలో కూడా మీకు స్పెషల్ ఇండస్ట్రీ మీద కూడా స్పెషల్ ఫోకస్. మీరు అట్లంటే సార్ మరి ఎస్సీ ఎస్టీలకు సేమ్ దళిత బంధు టైపు దళిత భరోసా సంథింగ్ ఏదో అంబేద్కర్ భరోసా సంథింగ్ ఏదో పేరు పెట్టినట్టున్నారు, అది ఉందా మేనిఫెస్టోలో? లేదు, అది అది మనకు ఎస్సీ డిక్లరేషన్లో విజన్ అది. అంటే భరోసా అంటే కేవలం డబ్బులు ఇవ్వటం కాదు కదా. రైతు ఇప్పుడు 12 లక్షల రూపాయలు దళిత భరోసా అంటే 12 lakhs దళిత ఇదేది సేమ్ దళిత బంధు టైపు 10 లక్షలు ఉంటే 12 లక్షలు పెట్టిండ్రు అంటే ఇది దళితులకు గిరిజనులకు. మళ్ళీ అది ఏంటంటే వాళ్ళకి ఉద్యోగ కల్పనలో భాగంగా ఒక ఆర్థిక సాయం చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టుకునే విధంగా మరి అది ఆర్థిక ఒక అసెట్ క్రియేషన్కు, ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి ఇచ్చే యాక్టివిటీకి తప్ప ఇట్లా కేసీఆర్ అన్నట్టుగా 10 లక్షలు ఇస్తామని చెప్పేసి ఏదో తూతు మంత్రంగా ఏదో కొన్నట్టుగా అమ్మినట్టుగా చేసి కమిషన్లు తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఇచ్చినట్టు కాదు. అలాంటిది ఎక్కడ మన మేనిఫెస్టో లేదు. అది డిక్లరేషన్లో చెప్పిండ్రు. డిక్లరేషన్ ఈజ్ అ విజన్. ఎందుకంటే ప్రతి దళిత కుటుంబానికి భరోసా ఇవ్వాలి, ప్రతి రైతుకు భరోసా ఇవ్వాలి, మహిళలకు భరోసా ఇవ్వాలి, యువతకు భరోసా ఇవ్వాలి. సో ఇవన్నీ డిక్లరేషన్స్ అనేది ఒక పార్టీ విజన్ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. అందులో ఈ 5 ఏళ్ళలో మనం ఏం చేయగలం అనేది అలా నుంచి కొన్ని అంశాలు తీసుకొని మనం మేనిఫెస్టోలో పెట్టాము. సో మేనిఫెస్టో అంశాలు కేవలం 318 ఒకటి. అందులో దాదాపుగా 140 చాలా తక్కువ ఆర్థిక భారంతో కూడినవి. 146 కరెక్ట్గా చెప్పాలంటే 146, మిగతా 172 మాత్రం ఆర్థికతో కూడిన మన 2 లక్షల రుణమాఫీ కావచ్చు, 500 రూపాయల బోనస్ ఎంఎస్పీ కావచ్చు, 2500 మహిళలకు ఇవ్వచ్చు. ఇవన్నీ ఆర్థిక పరంగా ఉన్నాయి, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఇందులో దాదాపు 146 వరకు ఆర్థికంగా పెద్దగా విధానపరమైన నిర్ణయాలతోనే చేసే. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫస్ట్ మేనిఫెస్టోలో ప్రజలకు హామీ సుపరిపాలనలో ఒక భాగం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని మనం పునరుద్ధరిస్తాం. ప్రజాస్వామ్యం అనేది పోయింది. స్వేచ్ఛ అనేది 10 ఏళ్లలో తెలంగాణ ఏర్పాటుతోని స్వేచ్ఛ అనేది కోల్పోయారు తెలంగాణ ప్రజలు. సో కాబట్టి ఇట్లా ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తూనే ఆ స్వేచ్ఛా వాయువు తీసుకోవాలని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో ఆ రోజుల ప్రజాభవనం, ఇది ఆ రోజుల ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవనం. సో ప్రజాభవనాన్ని చేస్తూ ఇది ప్రజల కోసం కట్టించిన భవనం, ప్రజల ఆకాంక్షల కోసం అని చెప్పేసి దానికున్న ఇనుప మొత్తం బార్డర్స్ మొత్తం చేశారు. అంటే అది ఒక స్వేచ్ఛ. నీకు ఇంతకుముందు ఒక నీడని కూడా పోల్చేవారు కదా ప్రగతి భవన్లకు. గద్దర్ లాంటి ఒక ఐకాన్ ఆఫ్ ది తెలంగాణ 6 గంటలు ఒక ప్లాస్టిక్ చైర్లో గేటు ముందు కూర్చొని చివరికి వచ్చాడు. తను చనిపోక ముందు జస్ట్ 2 నెలల క్రితం. అది ఎంత దారుణం చూడండి. అది అంటే గద్దర్ లాంటి వ్యక్తికే అసలు అందులో ఎంట్రీ లేదంటే సామాన్యులకు పరిస్థితి అసలు మంత్రులకే లేదు కదా. కొంతమంది మంత్రులు వచ్చి గోడు వెలబుచ్చుకోరు కదా, మంత్రులకు మాకే ఎంట్రీ లేదన్నప్పుడు ఇక ఎవరికది? సో మహిళలకు తులం బంగారం అనేది పెట్టింది సార్, కళ్యాణ లక్ష్మి టైప్ సేమ్. పెళ్లి చేసుకున్నప్పుడు 1,16 ప్లస్ తులం బంగారం. ఎట్లా తులం బంగారం ఇవ్వడం సాధ్యమవుతుంది సార్? ఆర్బీఐ ఒప్పుకోదు తులం బంగారం ఎందుకంటున్నారు. ఇప్పటిదాకా అయితే ఇంప్లిమెంట్ చేయలేదు, ఇప్పటిదాకా ఎవరికి చేయలేదు, ఒకరికి కూడా. ₹1,00,000 అయితే కళ్యాణం ఇస్తున్నాం కదా. దాంతోపాటు తులం బంగారం బ్యాంకుకు లింక్ అప్ చేస్తారు. ఎస్బీఐ ఇవన్నీ గోల్డ్ కాయిన్స్ వస్తున్నాయి. బంగారం అంటే మీరు పోయి బంగారం ఇవంతా డిజిటల్ గోల్డ్ కూడా ఉంది. మీరు అకౌంట్లోకి డబ్బులు ఇస్తున్నాం కదా, అదే అకౌంట్లోకి 10 grams గోల్డ్ వేస్తారు. అది ఎప్పుడైనా తీసుకోవచ్చు. వాళ్ళు ఆ బెనిఫిషరీ బ్యాంకు పోయి గోల్డ్ తెచ్చుకోవచ్చు కాయిన్. ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఏం లెక్క సార్ అది? ఎంతమంది ఇప్పుడు దీనికి కళ్యాణ లక్ష్మికి సంవత్సరానికి ఎంత అవుతుందో దానికంటే 60-70% ఎక్కువ అవుతుంది. అంతే కదా. మనం దాదాపు అంటే ఒకవేళ 10,000 కోట్లు అనుకుంటే 10,000 కోట్లు ఎక్కడ ఉంది? అంత ఎక్కడ ఉంది? ఎంత ఉంది? తక్కువ అవుతుంది. అంత కళ్యాణ లక్ష్మికి ఎంత సంవత్సరానికి 1000 కోట్లు కూడా లేదు. లోపటే 1000 కోట్లు అనుకుంటే 1000 ఇంటూ 600 1,500 కోట్లు కావచ్చు. అంతే. అది ఈజీ. అది దాని గురించి పెద్ద రగడ చేస్తారు. అందులో ఇంప్లిమెంటేషన్ అంటే ఇప్పుడు బ్యాంకులో డిజిటల్ గోల్డ్ ఉంటుంది, మీకు తెలుసు అనుకోండి. సో ఇప్పుడు మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్లోకి 1,116 ఇస్తున్నాం, దాంతోపాటు 10 గ్రాముల గోల్డ్ కాయిన్ కూడా అకౌంట్లో ఉంటుంది. ప్రభుత్వం వేస్తుంది. వాళ్ళు బ్యాంకు తీసుకోవచ్చు. బ్యాంకులో మీరు ఉంచుకుంటారా, లేకుంటే నూతన దంపతులు మళ్ళీ పిల్లల వరకు ఉంచుకుంటారా, అది అట్నే ఉంటుంది. ఆ బంగారం బ్యాంకులో ఉంచుకుంటే అది బ్యాంకు కైనే. లేదు ఆపద ఉన్నప్పుడు ఆ బ్యాంకుకు పోయి 10 గ్రాముల కైన్ తెచ్చుకుంటారు, వాళ్ళ అవసరాలకు వాడుకుంటారు. అంతేగా. ఇది అమలు కాదు. బంగారం పెట్టిస్తారు. అది ఏంటండి? ఇంత మాత్రం అవగాహన లేకపోతే ఎట్లా?
ఇప్పుడు మన పిల్లలు బయట ఉండి ఒక 40 గ్రాములు డిజిటల్ గోల్డ్ కొని మన పేరెంట్స్కి పంపిస్తున్నారు. మమ్మీ యూ గో అండ్ నువ్వు Withdraw. ఉంచుకో లేకుంటే నువ్వు అమ్ముకో నీ ఇష్టం, నీ అకౌంట్లో ఉంటుంది. ఈ అకౌంట్లో 40 గ్రాముల బంగారం ఉంటుంది. నేను బ్యాంకుకి పోయి నా బంగారం ఏమంటే 40 గ్రాములు ఇస్తారు, లేదు అంటే అప్పటికి వాల్యూ ఏమంటే వాల్యూ ఇస్తారు, లేదు అట్నే ఉంచుకుంటాం, గోల్డ్ వాల్యూ పెరుగుతుంది. అమలుకు చాలా ఈజీ ఇవన్నీ. మీకు అన్నిటికంటే పొలిటికల్ కమిట్మెంట్ అవసరం అండి ప్రజాస్వామ్యంలో. దీన్ని రాజకీయంగా చేసి ఇదో పెద్ద 1000 కోట్లు అవుతున్నట్టు కళ్యాణ లక్ష్మికి ఎంత అవుతుంది అంతా 60% ఎక్కువ అవుతుంది. అది పెద్ద ఇది. దాన్ని భూతత్వంలో పెట్టి నెగటివ్ థింక్ చేస్తే అన్నీ నెగటివ్ కనిపిస్తాయి, పాజిటివ్గా ఆలోచిస్తే అన్నీ సాధ్యమే. సార్ ఈ మొత్తం మేనిఫెస్టో ఇంకా డిక్లరేషన్స్ వేరు అన్నారు మీరు కాబట్టి మేనిఫెస్టో వరకు, లేకపోతే వీలైతే డిక్లరేషన్స్ కూడా కలిపి చెప్పొచ్చు. డిక్లరేషన్ ఎంత కావచ్చు సార్ బడ్జెట్ ఎవ్రీ ఇయర్? ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు 2 లక్షల కోట్లు వన్ టైం, అది ఎవరి ఎందుకుంటే ఉండదు. అది అది సరే 30,000 కోట్లు అనుకుందాం. బ్యాంక్ అధికారులు ఇచ్చిన లెక్క ప్రకారం 30,000 కోట్లు మొత్తం. దీని విలువ 50 నుంచి 55,000 కోట్లు. అందులో 30,000 కోట్లు ఎట్ ఏ టైం ఒకటేసారి మళ్ళీ సంవత్సరం ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు, ఉండదు ఇక అంతే. అది ఇక ఉండదు. అది ఇంకా కొన్ని పెండింగ్ చాలాన్లు అవన్నీ ఈ వన్ టైం వేవరు. ఇంకా ఇలాంటి వన్ టైం వేవర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వన్ టైమే. మిగతాయి మాత్రం సంవత్సరానికి 20-25,000 కోట్లు రికరింగ్, అంటే ఎవ్రీ ఇయర్ ఉంటుంది. అందులో చాలా ఆన్గోయింగ్ ఉంటుంది. రైతు బంధు చెప్పాము. రైతు బంధుకు ఇచ్చే 15-16,000 కోట్లే మనం ఏదైతే రైతు కాని రైతులను తీసేసి సాగులో లేని భూమిని తీసేసి ఆడికాడికే 15,000 సరిపోద్ది. మీకు అడిషనల్ ఏం కాదు. మళ్ళీ కౌలు రైతు కూడా ఇవ్వాలి కదా, సేమ్ డబల్ కదా అప్పుడు. అంటే కౌలు రైతులు ఎంతమంది ఉంటారు? 25 lakhs ఫిగర్. అంత లేరు. అదంతా 6 లక్షల మంది ఉంటారు, రిజిస్టర్డ్ ఉన్నారు కదా. 6 లక్షలు, కొందరు 10 లక్షలు, మ్యాక్సిమం అంటే 10 లక్షలు ఉంటారు. సో కౌలు రైతులకు ఎంత ఉంటుంది? వాళ్ళంతా 2 ఎకరాలు 3 ఎకరాలు పెద్దగా ఏమి ఉండరు. దాన్ని పెద్ద అది కౌలు రైతులు మీకు 10 లక్షలు వేసుకోండి మీరు. యావరేజ్గా కౌలు రైతులు అంటే ఎవరు? అది కూడా మీకు టెనెంట్ ఫార్మ్ అంటే ఎవరు అనేది కూడా మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఆల్రెడీ 10 ఎకరాలు ఉంది, నేను 2 ఎకరాలు తీసుకుంటాను. నేను 2 ఎకరాలు తీసుకుంటాను. అది కాదా కౌలు రైతు? నేను కౌలు రైతు ఎట్లయితే? కౌలు రైతు అనేవాడు ఏంటంటే డెఫినేషన్, స్వామినాథన్ కమిషన్, జాతీయ రైతు సంఘం కమిషన్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటండి? కౌలు రైతు టెనెంట్ ఫార్మర్ ఈజ్ అ వన్ హూ టెనెంట్ ఫార్మర్ ఈజ్ ల్యాండ్లెస్ హూ కల్టివేట్ ల్యాండ్ ఆన్ లీజ్ బేసిస్. ల్యాండ్లెస్, జీరో ల్యాండ్ అంటే నాకు భూమి లేదు అసలే, నేను మీ దగ్గర 10 ఎకరాలు తీసుకుంటాను, నేను ఐఎమ్ టెనెంట్ ఫార్మర్. నాకు ఆల్రెడీ 10 ఎకరాలు ఉంటుంది, నేను ఇంకా 10 ఎకరాలు లీజ్ తీసుకున్నాను, నన్ను టెనెంట్ ఫార్మర్ కింద ఎట్లా కౌంట్ చేస్తాం? 10 ఎకరాలు అన్నారు. చిన్న రైతు ఉండొచ్చు, 1 ఎకరా పొలం ఉండొచ్చు, ఆయన 3 ఎకరాలు కౌలు తీసుకుంటారు. 1 హెక్టార్ లోపు అంటే 2.5 ఎకరాల లోపు 10 ఎకరాలు తీసుకుంటే అది కౌంట్ అవుతుంది. అది అంటే అందులో ఇంకా గైడ్లైన్స్కి ఇప్పుడు మనతో ఇంకా దాంట్లో నిటిగిటీస్కి పోవడానికి టైం పడుతుంది. బట్ స్వామినాథన్ నేషనల్ ఫార్మర్స్ కమిషన్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే టెనెంట్ ఫార్మర్ అసలు పొలమే ల్యాండ్లెస్ పూర్, అంటే పొలమే లేని వాళ్ళు, భూమి లేని పేదలు కౌలుకు తీసుకొని భూమి చేసుకున్నప్పుడు అతన్ని మనం కౌలుదారు అంటాం. కౌలుదారు అనే దానికి డెఫినేషన్. అంతేగాని భూమిన రైతు, ఇప్పుడు నేను ఒక 4 జీతకాలు పెట్టుకుని ఒక 10 ట్రాక్టర్లు ఉంటాయి, నేను 50 ఎకరాలు చేస్తున్నాను, నేను చూపిస్తే అటువంటి వాళ్ళని ఇంకో 50 ఎకరాలు నేను కౌలు తీసుకొని చేస్తాను. నేను కౌలు రైతుని అయితేనా? నాకు 50 ఎకరాలు ఓన్ ఉంది, నాకు రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇంకొక 50 ఎకరాలు లీజ్ తీసుకుంటా. నాకేమంటారా అంటే లెట్ us be వెరీ ఫ్రాంక్ ఇది. సో కాబట్టి దాని కౌలు రైతు కిందకి రాడు అతను. కౌలు రైతులు అంటే ఏంటంటే ఇది భూమి లేని పేదలు భూమిని కౌలుకు తీసుకొని చేస్తున్నప్పుడు వాళ్ళకి మనం ఆసరా ఇవ్వాలి, వాళ్ళకి మనం హెల్ప్ చేయాలనేది ఉద్దేశం తప్ప. ఒకవేళ 3 ఎకరాల పొలం సార్, చాలా మంది రైతులు నేను తెలియదు, 3 ఎకరాల పొలం ఉన్నాయినా పక్కన 2 ఎకరాలు తీసుకుంటాడు. అలాంటి బహుశా గైడ్ లైన్స్ వస్తాయి, అటువంటి నిబంధనలు విధానాలు తయారు చేసేటప్పుడు ఒక లిమిట్. జీరో చేయాలా లేకుంటే లేదు, జీరో చేస్తే మీరు అన్నట్టు 1 ఎకరం 2 ఎకరాలు చిన్న రైతులు కూడా కౌలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళని కౌంట్ చేయాలి. ఇవన్నీ మీరు ఏ లెక్క ప్రకారం కౌలు రైతులకు 15,000 రూపాయలు రాసిండు అంటే రైతుకి ఎంత ఇస్తున్నావు అతనికి అంత ఇవ్వాలి, అంతే. ఏం లేదు, రైతుకు 15,000 ఇస్తున్నాం సాగు చేసే భూమికి. సో అతను కూడా సాగు చేస్తుండు, అతనికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంతే అవుతుంది, అతనికి పెట్టుబడి. ఇప్పుడు ఇక్కడ అంటే ఇద్దరికి ఇవ్వాలని ఎట్లా సార్? అది నాకు ఇప్పటికీ మీరు కన్ఫ్యూజ్ ఉన్నారు, నన్ను కన్ఫ్యూజ్ చేసి ఉన్నారు, రైతులంతా కన్ఫ్యూజ్ ఉన్నారు. ఒకటే పొలంలో ఇద్దరికి ఇస్తారా లేదా చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి, క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మీకు ఇద్దరికి ఇస్తారా ఒకరికి ఇస్తారా అనేది కాదు, ప్రతి సాగు చేసే కౌలుదారుకు వస్తుందండి. సాగు చేసే ప్రతి భూమికి వస్తుంది, సాగు చేసే ప్రతి రైతుకు వస్తుంది, కౌలుదారు కావచ్చు ఓనర్ కావచ్చు. ఇప్పుడు కౌలుదారు సాగు చేస్తున్నాడు, రైతు నేను కౌలుదారుకి ఇచ్చిన, అప్పుడు కౌలుదారే సాగు రైతు అవుతాడు కదా? కౌలుదారు సాగు చేసే రైతు అవుతాడు. సో నాకు రాదు అప్పుడు.
ఓనర్కి రాదు యజమాని. అంటే ఇక అంటే అది ఏమైనా లిమిటా? ఇప్పుడు సాగు ఇప్పుడు అతను కూడా ఓనరు, బట్ కల్టివేట్ చేస్తలేడు, చిన్న రైతు. కొంతమంది వాటి మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఏంది, ఓ, పిల్లలు బయట ఉంటారు, కొంత చిన్న 5 ఎకరాలు 6 ఎకరాలు వాళ్ళు ఉంటారు. కౌలు మీద కూడా బతికే కుటుంబాలు ఉంటాయి కొన్ని. కౌలు వాళ్ళకి వాళ్ళు సొంతంగా చేసుకోలేరు, కానీ కౌలు మీద బతుకుతారు. సో వాళ్ళకు కూడా ఏదో ఒక మార్గం ఉంటుంది. మరి వాళ్ళని ఎట్లా ఎలిమినేట్ చేస్తే చేయడానికి వీలేదు కదా. 100 ఎకరాల్లోనంటే మనం ఎలిమినేట్ చేయొచ్చు. సార్ ఇద్దరికి ఇవ్వాల్సి వస్తుంది, కౌలు రైతుకి ఇవ్వాల్సి వస్తుంది, కౌలు రైతుకి ఇవ్వాల్సి వస్తుంది, ఓనర్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. చిన్న ఒక లిమిట్ అంటే 5 ఎకరాలు 3 ఎకరాలు మనం పరిమితి పెట్టుకున్నప్పుడు. సో ఈ విధి విధానాలు అనేది ఎలా వస్తే చూడాలి మనం. బట్ ఇక్కడ మాత్రం ఒకటి ఫండమెంటల్ ఏంటంటే, సాగు చేసే ప్రతి ఎకరానికి వస్తుంది, సాగు చేసే ప్రతి రైతుకు వస్తుంది, కౌలుదారు కావచ్చు, ఓనర్ కావచ్చు. ఇక సాగు రైతు కాని రైతులకు, సాగులేని భూములకు మాత్రం రాకూడదు, ఇవ్వకూడదు. ఇది రైతులే చెప్తున్నారు. రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆయన రైతే కాడు, ఆయనకి ఎందుకు ఇవ్వాలి, ఈ భూమి సాగుబడి లేదు, ఈ గుట్ట ఉన్నది, దీనికి ఎందుకు ఇవ్వాలి అంటున్నారు. సో కాబట్టి ఈ 2 అంశాలు, రైతు కాని రైతు, సాగులో లేని భూమికి మాత్రం రైతు బంధు ఇవ్వకూడదు. ఇది ప్రజలు కోరుకున్నది అదే, రైతులు కోరుకున్నదే, మనందరం కోరుకున్నదే. ప్రభుత్వం కూడా అలాగే చేయాలి. కానీ ఈ స్కీమ్స్ చూస్తేనేమో అందరికి వస్తాయి అనిపిస్తుంది, మాట్లాడితేనేమో దీనిలో చాలా రూల్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, దాంట్లో కొంతమందికి వస్తాయి, అందరికి రావు. లేదు, అందరికి వస్తుంది. అందరికీ ప్రతి సాగు చేసే రైతుకు వస్తుంది, ప్రతి సాగు చేసే నాట్ ఓన్లీ రుణమాఫీ, నాట్ ఓన్లీ రైతు బంధు, మిగతా కూడా 2500 రూపాయలు లేకపోతే అంటే ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు నేను పెన్షనర్ని, ప్రొఫెసర్గా నాకు 1 లక్ష రూపాయలు పెన్షన్ వస్తుంది. నా వైఫ్కు 2500 నేను అడగను కదా. ఇవన్నీ తీసేయాలా వద్దా? ఇటువంటి విధి విధానాలన్నీ తీసుకున్నప్పుడు డెఫినెట్గా బెనిఫిషరీస్ ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ప్రతి మహిళకు, అంటే ఆర్థికంగా ఎలాంటి ఆధారం లేని మహిళకు 2500 ఇస్తారు. అంతేగాని నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించే హస్బెండ్ ఉన్నాక, టీచర్స్ వైఫ్, లేదంటే రిటైర్డ్ అందరికి ఇస్తామన్నారు సార్, అందరు ఆశతో ఉన్నారు. అంటే మనం కూడా ఆలోచిద్దాం. అట్లా ప్రతి మహిళ అనే వరకు అందరికి మాకు కూడా వస్తుందని. అంటే ఇప్పుడు ఏదైనా మహిళ అంటే దాని అర్హత కన్నా మహిళ అంటే ఇప్పుడు ఏ స్కీమ్ అని అంతేనండి. ఇప్పుడు మోడీ ఏమంటాడు, ప్రతి ఒక్కరికి 4 కోట్ల మందికి ఉచిత ఆహారం ఇస్తున్నాడు తెలంగాణ. నాకేంటో నాకు అర్థం కావట్లేదు. 4 కోట్ల మందికి అంటే ఫ్రీ ఫుడ్ పెడుతున్నాను చెప్తున్నాడు. ఐ డోంట్ నో, మరి మీకు నాకైతే ఫ్రీ ఫుడ్ అయితే పెడతలేదు. ఐఎమ్ బయింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మార్కెట్. సో ఇవన్నీ చెప్పడానికి ఉంటుంది, కానీ వాస్తవానికి ఏంటంటే మనం కూడా ఏదంటే ఎనీ వెల్ఫేర్ అంటే టార్గెట్ ఓరియంటెడ్ అండి. అంబేద్కర్ అభాయిస్తాం సార్, ఈ స్కీమ్ 12 లక్షల రూపాయల స్కీమ్ మీరు కూడా రాసింది, దీనిలో చివరిలో ఎస్సీఎస్టీ డిక్లరేషన్ అది చెప్పేది. డిక్లరేషన్స్ ఇవన్నీ నేను చెప్పి డిక్లరేషన్స్ వేరు, మేనిఫెస్టో వేరు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా విషయాలకు క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మేనిఫెస్టో సహస్తాలో రాసిన వాళ్ళు, వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ కమిటీ, మేనిఫెస్టో కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్ ప్రొఫెసర్ జానయ్య గారు చాలా విషయాలకు అయితే క్లారిటీ ఇచ్చిండ్రు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.